దైవ కట్టడలు మరిస్తే కుటుంబం కూలిపోతుందా? సువార్త పేరిట సభ పెట్టి దేవుడి గురించి చెప్తామని మీరు కుటుంబాల గురించి ఎందుకు టైటిల్ పెట్టారు అని మీరు అనుకుంటున్నారేమో. పిల్లరా, సామాజికంగా మనం బాగుండాలి అన్నా, వ్యక్తిగతంగా మనం బాగుండాలి అన్నా ముందు బాగోవలసింది ఏంటో తెలుసండి? కుటుంబం అండి. కుటుంబం బాగుంటే మనం చేస్తున్న ఉద్యోగంలో ఆనందంగా ఉంటాం, కుటుంబం మనం చేస్తున్న వ్యాపారంలో ఆనందంగా ఉంటాం, ఉద్యోగంలో ఆనందంగా ఉంటాం. మనం సంతోషంగా ఉండాలి అంటే మొదట సంతోషంగా కుటుంబం అండి, ఫ్యామిలీ. పిల్లరా, మీరు తొలి ప్రసంగంలో విన్నారు, దేవుడు జతపరిచాడు, దేవుడు కుటుంబంగా మనల్ని కలిపాడు. భార్య భర్తలకి ఇద్దరికి వివాహం చేసి కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టి మీరిద్దరూ ఒక కుటుంబం అని చెప్పింది దేవుడు. ఇక్కడ మాట్లాడుతాను, నేను జాగ్రత్తగా వినండి. మనల్ని జతపరిచింది దేవుడైనప్పుడు మన కుటుంబ క్షేమానికి కావలసిన సంగతులు దేవుడు చెప్తాడా చెప్పడా? బాగా ఆలోచించండి. చెప్తాడా? చెప్తాడు. ఫస్ట్ అండి, మన కుటుంబం బాగుంటే, సంఘానికి వచ్చే కుటుంబాలన్నీ బాగుంటే సంఘం చాలా బాగుంటుంది. ఎందుకంటే సంఘంలో ఏ కార్యక్రమం జరగాలి అన్నా కుటుంబాలన్నీ నిలబడాలి, సేవకుడికి తోడుగా, సంఘానికి తోడుగా. అలా కుటుంబాలన్నీ నిలబడినప్పుడే ఆ సంఘం బాగుంటుంది. కుటుంబాలన్నీ బాగున్నప్పుడే ఆ గ్రామం బాగుంటుంది. కుటుంబాలన్నీ బాగున్నప్పుడే ఆ దేశం బాగుంటుంది. అంటే మొట్టమొదట బాగుండాల్సింది ఏంటి అని మనకు ఆలోచిస్తే కుటుంబం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మన కుటుంబం మధ్యలో ప్రేమలు ఉండాలి, మన కుటుంబం మధ్యలో చక్కటి సమాధానంతో కూడిన బంధాలు ఉండాలి. అప్పుడే ఆ కుటుంబంలో ఉన్న తల్లి, తండ్రి, అత్త, మామ, కోడలు, ఈ బంధాలన్నీ కూడానండి క్షేమంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. పిల్లరా, దేవుడు అనగానే భూమి మీద తన పిల్లలు ఎలాగ ఉండాలో, ఎలా బ్రతకాలో ఆశపడినవాడు, ఆశించినవాడు. వివాహం ద్వారా ఒక్కటైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు మొదట. మీ కుటుంబం బాగుండాలని కోరుకున్నాడు మొదట. ఏమండి, ఇప్పుడంటే సినిమాలు బాగోలేదు కానండి, నా చిన్నతనంలో వచ్చే సినిమాలన్నీ కూడా కుటుంబానికి ఏదో సందేశాన్ని ఇచ్చే సినిమాలు తీసేవారు. అంటే కుటుంబం బాగుండాలి, కుటుంబం సఖ్యతతో ఉండాలి, కుటుంబం ప్రేమానురాగాలతో ఉండాలి. ఒకప్పుడు సినిమాలు ఏమొచ్చేవంటే అన్నదమ్ముల అనుబంధం, తెలుసు కదా మీకు, అంటే అన్నదమ్ములు ఇద్దరు ఎలాగ ఉండాలి అని సినిమా తీసేవారు. ఇప్పుడు సినిమాలు అలాంటివి కాదు. గొడ్లట్టుకుని పోలీసులకి తెలియకుండా ఎర్రచందనం దొంగలు ఎలా నరకాలి, ఇప్పుడు సినిమాలు. అవునా, వాడు హీరో, ఆ సినిమాకి 1000 కోట్ల కలెక్షను. ఈ చూసే వాళ్ళందరూ వాడిని చూసి వీళ్ళు కత్తులు కటార్లు పట్టుకుని వీళ్ళు అడవుల్లోకి పోవాలి. ఏమి నరుక్కోవడానికి? ఎర్రచందనం దొంగలు నరుక్కోవడానికి. ఒకప్పుడు సినిమాలండి ప్రేమను పెంచేవి, ఒక నీతిని, నిజాయితీని నేర్పే సినిమాలు. ఇక్కడ కూర్చున్న పెద్దోళ్ళకి తెలుసు, మీ చిన్నతనంలో, నా చిన్నతనంలో ఒక సినిమా వచ్చిందండి, బ్లాక్ అండ్ వైట్లో. సినిమా పేరు ఏంటంటే పండంటి కాపురానికి 12 సూత్రాలు. ఎంతమందికి తెలుసు? చేయలేపండి. తెలుసా? పెద్దోళ్ళకి తెలిసి, ఇప్పుడు తరంలో ఎవరికి తెలియదు. అది 12 కాపురానికట ఎన్ని సూత్రాలట? అంటే ఇప్పుడు 12 సూత్రాలు పాటిస్తే కానీ నీ కుటుంబం పండదట, క్షేమంగా ఉండదట. ఇప్పుడు ఈ 12 సూత్రాలు నేను రాసుకున్నాను, చెప్పండి, చెప్తాను. 12 సూత్రాలు ఏం చెప్పారంటే అందులో కొన్ని చెప్తాను మీకు. భర్త భార్య అరుచుకోకూడదట, ఫస్ట్ సూత్రం. అరుచుకోకూడదంటే గొడవాడుకోకండి, తిట్టుకోకండి ప్రజల ముందు. ఏమన్నా గొడవాడుకున్నా, తిట్టుకున్నా డోర్లు వేసుకుని లోపల చేసుకోండి అన్నారు. ఏమండి, ఇది ఫస్ట్ సూత్రం. అంటే మీరు గొడవాడుకుంటున్నట్టుగా ప్రపంచానికి తెలిసింది అనుకోండి, మీ పరువు పోయింది కదా, మీరు చులకనైపోతారు కదా. కనుక ఏం ఆడుకున్నా గదిలో తలుపులు వేసుకుని మీరు లోపల ఫైటింగ్ చేసుకోండి, బయటకు వస్తారు మాత్రం నవ్వుతురండి అని చెప్పారు. ఫస్ట్దండి.
రెండోది, పొరపాటును కూడా పిల్లల ముందు ఎప్పుడు గొడవ ఆడుకోకండి అని చెప్పారు. ఎందుకంటే పిల్లల ముందు మీరే గొడవ ఆడుకున్నారు అనుకోండి, వాళ్ళు గొడవ ఆడుతున్నప్పుడు విడదీయడానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని? ముందు మీరు ఫైటింగ్లు మానేసి మాకు చెప్పండి అంటారు వాళ్ళు. పిల్లల ముందు మీకు పరువు ఉండదు కనుక పిల్లల ముందు మీరు ఏం చేయకూడదు? గొడవ ఆడకూడదు. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. 12 చెప్పారండి ప్రియులరా. దేవుడు 12, 13, 14 చెప్పడండి. ఎన్ని చెప్తారు తెలుసా? 12 కాపురానికి 12 సూత్రాలను లోకం అంటే దేవుడు ఒకే ఒక సూత్రం చెప్పాడండి. ఒక్కటే, నేను ఈ ఒక్క సూత్రం చెప్తాను, నువ్వు పాటించు, నీ కాపురం బాగుంటుంది అన్నాడు. వాళ్ళు లోకస్తులు 12 చెప్పారు, కానీ దేవుడు ఒకటే చెప్పాడు. ఏంటో తెలుసండి ఆ ఒకటే? సామెతల గ్రంథం తీయండి. స్త్రీకి చెప్తున్నాడు, నీ కాపురం బాగుండాలి అంటే, నీ కుటుంబం బాగుండాలి అంటే నువ్వేం చేయాలో చెప్తాను అని చెప్పాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం బైబిల్లో. సామెతల గ్రంథం 14వ అధ్యాయం ఏమండి మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు అనగానే ఇక్కడ సిమెంట్ ఎటకలతో ఇల్లు కట్టుకుంటుందని కాదు. ఇల్లు అనగానే ఏంటో తెలుసండి? కుటుంబం. జ్ఞానవంతురాలట తన ఇల్లు కట్టుకుంటుందట. 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఏం చేసుకుంటుందట? ఓడబెరుక్కుంటుంది, కూలగొట్టేసుకుంటుంది, గొడవలు ఆడుకుంటుంది, యుద్ధాలు చేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేస్తుంది, కుటుంబాన్ని విడగొట్టేస్తుంది, పాడు చేస్తుంది. 3 రాళ్ళు. జ్ఞానవంతురాలు తదట కట్టుకుంటుందట. అంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్న స్త్రీకి, భార్యకు ఏముండాలి? ఇప్పుడు కుటుంబం బాగుండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, తన కుటుంబంలో ఉన్నవారి నడతలు కనిపెడుతుంది, తన కుటుంబంలో ఉన్నవారు ఎవరు ఆత్మీయంగా పడిపోతున్నారో చూసుకుంటుంది, తన కుటుంబంలో ఉన్నవారు ఎవరు వాక్యానికి విరుద్ధంగా పాపం చేస్తున్నారో కనిపెడుతుంది, కనిపెట్టి వారికి బోధ చేస్తుందట. కుటుంబంలో ఉన్న స్త్రీ వాక్యం నేర్చుకుని కుటుంబానికి బోధ చేయాలి. అలా చేసి ఆ కుటుంబాన్ని కట్టుకోవాలి అన్నాడు దేవుడు. 31వ అధ్యాయానికి రండి. ఇదే సామెతల గ్రంథం 31వ అధ్యాయానికి వచ్చేయండి. ఏమండి 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు. గుణవతురాలు అంటే దేవుడి జ్ఞానం కలిగిన భార్య కనుక నీకు భార్యగా వచ్చింది అనుకోండి, జ్ఞానం ఉందనుకోండి, దేవుడిని ఎరిగింది అనుకోండి, దేవుడు వాక్యం తెలుసు అనుకోండి, ఆమె ఏం చేస్తుందో 26వ వచనంలో చెప్తున్నాడు. 31వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. భార్య ఏం చేస్తుందట? జ్ఞానము కలిగి నోరు తెరచును. ఎందుకంటే ఏమి నేర్చుకుంది? బైబిల్ నేర్చుకుంది, వాక్యం నేర్చుకుంది. కుటుంబంలో భర్త తప్పు చేసినా, భార్య తప్పు చేసినా, పిల్లడు తప్పు చేసినా, అత్త తప్పు చేసినా, మామయ్య గారు తప్పు చేసినా, ఏమంటే వాక్యం ఎలా ఉంది కదండి, మీరు అలా ఎందుకండి ఉంటున్నారు? జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపకల ఉపదేశము ఆమె బోధించును. అంటే కుటుంబానికి భార్య వాక్యాన్ని చెప్పుకోవాలి. బాగా వినాలి. కుటుంబం బాగుండాలంటే దేవుడు చెప్పిన ఒకే ఒక సూత్రం, కుటుంబంలో ఉన్న భార్య జ్ఞానవంతురాలై ఉండాలి, వాక్యం ఎరిగిన స్త్రీ అయి ఉండాలి, బైబిల్ చదువుకునే స్త్రీ అయి ఉండాలి, దేవుడికి భయపడే స్త్రీ అయి ఉండాలి, దేవుడికి ప్రార్థన చేసే స్త్రీ అయి ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఏమంటే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, జ్ఞానవంతురాలైనంత మాత్రాన ఎందుకంటే కుటుంబం బాగుంటుంది, ఆవిడ వల్ల కుటుంబానికి జరిగేది ఏంటని మీరు ఆలోచిస్తారు. నేను చెప్తాను, అది కూడా చెప్తాను. ఈ కుమార్తెకు, ఈ భార్యకు గనక జ్ఞానం ఉంటే కృపకల ఉపదేశము ఆమె కుటుంబానికి చేస్తుంది. కుటుంబాన్ని పాపంలో పడిపోకుండా, నేరాలు చేయకుండా, దేవుడి శిక్షకు లోనవ్వకుండా ఈ భార్య జ్ఞానవంతురాలు గనుక తన కుటుంబాన్ని కట్టుకుంటుందటండి. ఏమంటే ఒక మాట చెప్తాను, జ్ఞానవంతురాలు అంటే ఎలా ఉంటుందో ఒక్క ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను మీకు. బైబిల్లోనండి రూతు అనే ఒక స్త్రీ కనపడుతుంది. మీకు కనపడిందా? కనపడింది. రూతు అత్తను ఏమని పిలిచేది చెప్పండి? పోనీ రూతును అత్త ఏమని పిలిచింది బైబిల్లో? నా కుమారి, నా కుమార్తెలారా. 2 కొడుకులు కదండి చచ్చిపోయారు, వీళ్ళిద్దరిని వెళ్ళిపోమని చెప్తుంది కోడల్ని.
కోడల్ని ఏమని పిలుస్తుందండి? నా కుమార్తెలారా, నా కుమార్తెలారా. అత్త కోడల్ని ఏమని పిలుస్తుంది బైబిల్లో? కుమార్తెలారా. కూతురు అని పిలిచింది. ఆవిడ కూతురు అని పిలిచినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడని అత్తమ్మని ఏమని పిలుస్తుంది? ఏమని పిలుస్తుంది? అమ్మా అని పిలుస్తుంది. ఇప్పుడు అత్త కోడళ్ళు తల్లి కూతుర్లు అయ్యారనుకోండి, కుటుంబంలో గొడవ ఉంటుందని నాకు చెప్పాలి. ఇప్పుడు అస్సలు పెంట గొడవ వచ్చేది ఎవరి దగ్గర నాకు చెప్పండి. ఓపెన్గా మాట్లాడుకుందాం. కుటుంబంలో ఎవరి దగ్గర? వీళ్ళిద్దరూ బాగానే బయటికి వెళ్ళిపోతారు, కొడుకు తండ్రి పనికి. ఇంట్లో ఉండే వీళ్ళిద్దరే. నాకు మీ అమ్మ నూనె ఇవ్వలేదు, నూనె దాచేసుకుంది అంటది ఈవిడ. నేను ఎలా కూర వండమంటాను అంటది. నూనె దాచుకునే అత్తలు, సేవండి కింద సిలిండర్లకి తాళాలు వేసే కోడళ్ళు. ఇంటికి వచ్చేసరికంటే ఆయన కష్టపడి ఇంటికి వస్తాడు, ఈయన కష్టపడి ఇంటికి వస్తారు. అంతే. ఈవిడ గదిలోకి తీసుకెళ్ళిపోద్ది, ఆవిడ గదిలోకి తీసుకెళ్ళిపోద్ది. ఆవిడ చెవులు కొరికేస్తా ఉంటుంది, ఈవిడ చెవులు కొరికేస్తా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చి ఏం చేయాలా? ఇదా కుటుంబం అంటే? కాదట. ఒకవేళ అత్త కోడళ్ళు తల్లి కూతుర్లు అయ్యారనుకోండి, ఏమండి జీవితంలో ఏ కోడలుకునండి మా అమ్మోళ్ళు మంచిది కదని చెప్పరండి. చెప్తారేమో అడగండి. అత్తోళ్ళ మీద ఉంటాయి కానీ కంప్లైంట్లు అమ్మగారింటి మీద ఉంటాయి కంప్లైంట్లు. అమ్మోళ్ళు మంచోళ్ళు కాకపోయినా, అమ్మోళ్ళు చూడకపోయినా మా అమ్మ బంగారు, మా అమ్మ కొండ అంటది. ఇప్పుడు అత్తగారే అమ్మగారు అయిపోతే, కోడలే కూతురు అయిపోతే, అత్తకి జ్ఞానం ఉన్నా కోడలకి జ్ఞానం ఉన్నా, ఏమండి అత్త కోడలు కాదు వాళ్ళు. బైబిల్ ప్రకారం జ్ఞానం వస్తే, బైబిల్ దగ్గరికి వస్తే తల్లి కూతుర్లు అయిపోతారు. మళ్ళా చెప్తున్నాను, తల్లి కూతుర్లు అయిపోతారు. ఏమన్నా మాట్లాడుతాను, ఈరోజు అత్త ఒకప్పుడు కోడలు కాదా? ఏమండి ఈరోజు పెత్తనం చేస్తాను ఈ అత్తగారు ఒకప్పుడు కోడలే కదండి? కోడలా కాదా? కోడలే. నువ్వు అత్తగారు అయ్యేసరికి ఒకప్పుడు కోడలు నేను, ఆవిడ నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఎందుకు మర్చిపోయి నువ్వు కోడలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు కోడలు రేపటి అత్త, అవునా కదా? ఇప్పుడు ఈవిడ అత్తను బాధ పెట్టింది అనుకోండి, నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి వస్తుంది. రేపు గయ్యాల కోడలు నీకు వచ్చి నీకు చేయాల్సింది చేస్తుంది. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ సూత్రం చెప్తాను నేను. ఏమండి మీరు బైబిల్లో మాటలు బాగుంటాయండి. ఏమంటే అత్త కోడలు అమ్మ కూతుర్లు అయిపోతే బాగుంటుందని మీ దేవుడు రాశారు, మీరు చెప్పడానికి బాగుంటుందండి, ఎవడండి పాటిస్తారు ఈరోజు అనుకుంటున్నారేమో. భద్రావతి గారు ఎక్కడున్నారు? భద్రావతి గారు ఎక్కడున్నారు? ఏమండి మీరు రావాలి ఇప్పుడు ఇటు. మీరు వేదిక ఎక్కండి. ఇలాగా మీతో పని ఉంది, వేదిక ఎక్కండి. మీకు సాక్ష్యం చూపిస్తాను ఇప్పుడు. ఇటు రండి. ఏమండి ఇప్పుడు తెలుసా మీ అందరికీ? ఈవిడ తెలుసా మీ అందరికీ? తెలుసా? ఆనంద్ గారిని కన్నా తల్లి. ఆనంద్ గారు ఈయనకి ఏమవుతారు? కొడుకు అవుతాడు. శరీని ఏమవుతుంది? ఈవిడికి ఏమవుతుంది? కోడలు అవుతుంది. శరీని ఈవిడిని ఏమని పిలుస్తుందో ఈవిడిని అడగండి. మైక్లో చెప్తారా బాబు? శరీని ఈవిడిని ఏమని పిలుస్తుంది? సౌండ్ ఇవ్వండి బాబు. రాదా? ఆన్లో ఉంది ఇది. చెప్పండి అమ్మా. చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ కుటుంబానికి కోడలు అత్తని పిలవదు, అమ్మ అని పిలుస్తుంది. ఎందుకో తెలుసా? సంఘానికి వచ్చే వాళ్ళందరికీ మేము ఏమి నేర్పించామంటే, స్త్రీలకి మీ అత్త కాదు, మీ అమ్మగారింటి దగ్గర ఉన్నంత కాలం ఉన్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన ఇల్లే నీ ఇల్లు. ఆయన మీ అత్తగారు కాదు, మీ అమ్మగారు. ఆయన మీ మామయ్య గారు కాదు, మీ నాన్నగారు. యేసుబాబు గారు వచ్చారనుకోండి, ఇప్పుడు యేసుబాబు గారి మూతి దగ్గర కూడా మైకెడతాను. యేసుబాబు గారు నిలబెట్టి ఇప్పుడు శరీరం మిమ్మల్ని ఏమని పిలుస్తుందని అడగండి. ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఎక్కడైనా ఉన్నారా ఆయన? యేసుబాబు గారు ఉన్నారా? ఏమంటే తన కోళ్ళండి మనసారా డాడీ అని పిలుస్తుందండి. ఎవరిని పిలుస్తుంది డాడీ అని? మామయ్య గారినండి. ఏమంటే బైబిల్లో అలాగ ఉంటాయండి, ఎవడ పాటిస్తాడండి అనుకున్నారేమో. లేదండి, మా పిల్లలు పాటిస్తున్నారండి. మా దగ్గర ఉన్న కుటుంబాలు పాటిస్తున్నాయండి. వాక్యాన్ని పాటిస్తాం, వాక్యంలో ఉన్నది చేస్తాం, మంచి కుటుంబాలు కట్టుకుంటాం. ఈవిడ నేను చాలాసార్లు అన్నానండి, ఈవిడే ఆనందపడిపోద్ది. నాకు కోడలు రాలేదండి మా ఇంటికి. మా ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా? కూతురు వచ్చింది అంటది. ఎంత హ్యాపీ ఫ్యామిలీ అండి. ఇప్పుడు ఆ బిడ్డకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని ఏం చేస్తుంది?
కట్టుకుంటది. అమ్మా అని పిలిచింది, నాన్న అని పిలుస్తుంది. ఏమంటే చిన్న చిన్న పిల్లలు అనేసరికి ఏదో చిన్న పొరపాటు చేస్తారు. ఆ పిల్ల పొరపాటు చేస్తే అమ్మా అని వీళ్ళు పిలిచినప్పుడు, నాన్న అని వీళ్ళు పిలిచినప్పుడు మా కోడలు తప్పు చేసిందని ఎవరితో చెప్తారా? ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పరు? కూతురు తప్పు చేస్తే జేబులో పెట్టుకుంటాం, కోడలు తప్పు చేస్తే బయటెడతాం. ఇది లోకం. ఇప్పుడు ఆ పిల్ల వీళ్ళకి కోడలా కూతురా? కూతురు. ఎందుకు బయటెట్టుకుంటారు? కడుపులో దాచుకుంటారు. కుటుంబం బాగుంటుందా బాగోదా? స్త్రీ జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. ఆ పిల్ల వీళ్ళ కుటుంబంలోకి వచ్చింది మొదలండి, ఎంత హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు. కొంతమంది కోడళ్ళు వస్తారండి, ఎప్పుడు వేరు చేసేద్దాం, ఎప్పుడు విడగొట్టేద్దాం, ఎప్పుడు తీసుకెళ్ళిపోదాం, ఎప్పుడు లాక్కెళ్ళిపోదాం. చిచ్చి బాగోదండి. ఇది విడిపోతే బాగోరండి. ఐకమత్యమే మహాబలం. కలిసి ఉండటం బలం. అది కుటుంబమైనా, సంఘమైనా, వ్యవస్థ అయినా కలిసి ఉండటం బలం. పిల్లరా, ఇది స్త్రీకి చెప్పాడు. స్త్రీ జ్ఞానవంతురాలైతే తన కుటుంబాన్ని ఏం చెప్తుంది. ఇప్పుడు పురుషుడికి చెప్పలేదా ఏ మాట అంటే? చెప్పాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. నేను చెప్పాను కదా, 12 కాపురానికి 12 సూత్రాలు కాదు దేవుడు చెప్తా, ఒకటే. ఇటు స్త్రీకి దేవుడి వాక్యం తెలిస్తే అమ్మ అంటది, కుటుంబంలో గొడవలు ఉండవు. అలాగే పురుషుడికి జ్ఞానం తెలియాలి, దేవుడి జ్ఞానం తెలియాలి. ఒకవేళ జ్ఞానం తెలిస్తే పురుషుడు ఎలా ఉంటాడో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఏమండి 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాటు పాలుభాగస్తులు. మీరు, నీ భార్య, మీ కుటుంబం అంతా కలిసి పరలోకానికి వెళ్ళాలి. జీవం, మరణం తర్వాత నిత్య జీవం ఉంది. అది యేసుక్రీస్తుల వారి మరణం ద్వారా నీకు వస్తుంది. ఈ వాక్యం ద్వారా నీకు వస్తుంది. ఈ వాక్యాన్ని బ్రతుకును మారుస్తుంది. వాళ్ళ పాపాలను తీసేస్తుంది. యేసుక్రీస్తుల వారి దగ్గరకు వస్తే క్షమ దొరుకుతుంది, నీ పాపాలకి రక్షణ పొందుకుంటావు. అలా నువ్వు నీ భార్య నిత్య జీవానికి సిద్ధపడాలి. ఈ లోకం ఏముందండి? 3-4 వచ్చటండి, 60-70 ఏళ్ళు గడిచేసరికి ఏముండదండి. ఏ శరీరమైనా కృంగిపోద్దండి. ఏమండి, నేను వాక్యం నేర్చుకుంటున్న కొత్తలో మూర్తి గారు చాలా బలంగా ఉండేవారు. ఈ వీధంతా కుసవార్త కొడుకులు ఎడితే నేను వెనకాల తిరుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఆయన తిరగమనండి, అలాగా తిరుగుతారా? తిరగరు. ఇప్పుడు నేను తిరుగుతున్నాను. కరెక్ట్గా 50 సంవత్సరాల తర్వాత నేను తిరుగుతానా? తిరగరండి. 60-70 ఏళ్ల తర్వాత ఎవరి వయసు అయినా సరే ఏమైపోద్ది? తగ్గిపోద్ది. శరీరంలో సత్తు తగ్గిపోద్ది. మరి మరణం తర్వాత ఏంటి నీ జీవితం? జీవం కదా, పరలోకం కదా, నిత్య జీవానికి వెళ్ళాలి కదా, పుట్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, ఈ విశ్వాన్ని కలిగించిన తండ్రిని నువ్వు చూడాలి కదా. అలా చూడాలి అని నిన్ను, నీ భార్యను జతపరిచి మీ ఇద్దరికి చక్కగా దేవుడు పనులు అప్పగించి, మీకు ఒక కుటుంబాన్ని అప్పగించి, మీరు జ్ఞానము చొప్పున కాపురాలు చేస్తూ మీ కుటుంబాలను కట్టుకుంటూ, మీ కుటుంబాలలోనే గొడవలుంటే, కుటుంబాలలోనే పంచాయతీలుంటే వీళ్ళెక్కడండి దేవుడు పని చేస్తారు? మీరు చెప్పండి, చేస్తారా? కుటుంబం బాగోపోతే ఇంకెక్కడండి దేవుడు పని? భర్తగా చేయాలన్నా వీళ్ళిద్దరికి పడదు. అమ్మ మీటింగ్ పెడదాం అంటాడు, నాకు ఇష్టం లేదంటది. ఎందుకు? వీళ్ళిద్దరికి బాగోలేదు కదా. వీళ్ళిద్దరికి బాగోపోతే అక్కడ దేవుడి పని పాడైపోద్ది. పోనీ భార్యకు ఉంది ఆశ ఏదో చేద్దామని, ఏమండి ప్రార్థన పెడదాం అనుకుంటున్నానండి, వద్దు నాకు ఇష్టం లేదు, నాకు గొడవ, ప్రార్థన వద్దు అంటాడు. మీకు అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ బాగోపోతే ఏం పాడవుతుంది చెప్పండి? దేవుని పని పాడవుతుంది, ప్రార్థనలు పాడవుతున్నాయి, సువార్త పాడవుతుంది. మీ మధ్యలో సఖ్యత లేకపోతే, మీ కుటుంబంలో సఖ్యత లేకపోతే దేవుడికి అన్యాయం జరుగుతుంది. కనుక భార్య, కుటుంబం అనేసరికి చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. జ్ఞానవంతురాలైతే ఆ మనస్పర్ధలను ఎలా తీసేయాలని ఆలోచిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు పురుషుల గురించి. అటువలే పురుషులారా, భర్తలారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. భార్య గురించి భర్తకి చెవిలో సీక్రెట్ చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. భర్తలారా, కొంచెం అమ్మగారి గురించి మీకు కూడా చెప్పాలి, ఇలా చెవి ఇలా పట్టురండి అన్నాడు. పట్టుకొస్తే ఏమంటున్నాడు? వాళ్ళు కొంచెం ఎక్కువ బలహీనమైన ఘటం. స్త్రీ గురించి ఓపెన్గా చెప్తున్నాడు. కాస్త బలహీనమైన ఘటం, బలహీనురాలు, కొంచెం లోకాన్ని చూడగానే ఆకర్షించబడిపోయే తత్వం ఎక్కువ. ఏమండి, మీకు మాట చెప్తాను, ఆడపిల్లలు బాధపడకూడదు, స్త్రీలు ఎవరు బాధపడకూడదు. శుభ్రంగా ఏదేను తోటలో పళ్ళు కోసుకుని తినాల్సిన మనల్ని
ఈరోజు ఉద్యోగాలు చేసుకుని రోడ్ల మీద పడేసింది ఎవరో చెప్పండి, లోతుగా ఆలోచించి. అమ్మగారు, మా నాన్నగారే. ఎవరు? అవ్వమ్మగారు. పండు తినొద్దు అంటే తిని తెంపుకొని ఆవిడ తినేసి ఎవరికిచ్చింది? భర్తకి ఇచ్చింది. ఈరోజు మనం ఎక్కడ పడ్డాం చెప్పండి? వచ్చి ఆనందం వెళ్ళిపోయి ఎక్కడో మాల్టాలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మనుషులండి ఈ అష్ట కష్టాలు పడడానికి మొట్టమొదట సాతాను మాటలకు స్థానం ఇచ్చి బలహీనరాలుగా పడిపోయిందండి స్త్రీ అండి. ఆదాము దగ్గర చాలాసార్లు ట్రై చేసింది దెయ్యం, పురుషుడు పడలేదట. ఆదాము మోసపరచబడలేదని ఉంటుంది. అంటే పురుషుడి దగ్గర ట్రై చేసింది, పడగొట్టడానికి అవ్వలేదట. ఎవరిని పట్టేసింది? స్త్రీని పట్టేసింది. కనుక పురుషుడితో చెప్తున్నాడు ఇక్కడ, అయ్యా కొంచెం నీ భార్య ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి తెలుసుకుని నువ్వేం చేయాలట? తర్వాత మాట, భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఈ మాట అండర్లైన్ చేయండి. ఈ కాపురం చేసే భర్తల కట్ట ఏముండాలట? జ్ఞానం. జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానము చొప్పున కాపురం చేయండి అంటే జతపరచబడిన బిడ్డలిద్దరికి, ఇటు స్త్రీకి కానీ ఇటు పురుషుడికి కానీ ఏముండాలి చెప్పండి? ఇప్పుడు జ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానవంతుడు తన భార్యను సన్మానించుకుని ప్రార్థనలు ఏమంటే అభ్యంతరాలు కలగకుండా జ్ఞానము చొప్పున ఈవిడ జాగ్రత్తగా సన్మానించుకుంటూ ఈవిని కాపురం చేసుకుంటూ నెమ్మదిగా కుటుంబాన్ని అంతా దేవుళ్ళలో నడిపించుకుంటాడు. అంటే ఇప్పుడు స్త్రీకి పురుషుడికి కుటుంబం బాగుండాలంటే ఇద్దరికి ఒకటే సూత్రం చెప్పాడు. ఇద్దరికి ఏముండాలట? బాగుందండి? బాగుందా? జ్ఞానం ఉండాలి అన్నది బాగుంది. ఉంటే ఎలాగుంటారు? ఉంటే ఎలాగుంటారు? లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. నాకు ఏమంటే వాళ్ళ కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. ఈ ఆనందాల కుటుంబం అంటే చాలా ఇష్టం నాకు, నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే నా గురించి అయినా నేను అంత అలాగా ఆలోచించుకోనేమో కానండి, నాకంటే ఎక్కువ నా గురించి ఆలోచిస్తారండి వాళ్ళిద్దరూ. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా లైవ్లో. నా గురించి కూడా నేను అంత అలాగా ఆలోచించుకోను. నా గురించి నాకంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అన్నయ్య, ఏమంటే వాళ్ళు ఎక్కడో దేశంగా నాన్నగారు ఫోన్ చేసుకున్నారంటే పర్వాలేదు, నాకు చేస్తారు 2 రోజులకు ఒకసారి. ఆరోగ్యం ఎలా ఉంది? టాబ్లెట్లు వేసుకుంటున్నారా? మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు తిరుగుతున్న ప్రయాణాలు జాగ్రత్త, నేను చేసేవన్నీ చూస్తారండి. సంఘంలో ఏదైనా కార్యక్రమం పెడుతున్నామంటే హైదరాబాద్ నుంచి వాళ్ళు దేశం వెళ్ళిపోయినా సంఘంలో ఏ కార్యక్రమం జరుగుతున్నా ముందు లేచి చేయాలంటే అక్కడి నుంచి లేచిపోద్ది. మేము ఉంటాం ఈ కార్యక్రమంలో, మా పాత్రగా ఇగో ఇన్ని వేలు పంపుతున్నాం, ఈ కార్యక్రమం చేయండి అంటే. ఎందుకు ఇలా ముందుకు వస్తారంటే అన్నయ్య ముందు ఉంటాడు, ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఆయన మీద పడిపోతాయి. లేదన్నీ మేము ఉన్నాం వెనకాల, మేము ఇస్తాం, మేము చేస్తాం, మేము ఉంటాం. నిజంగానండి జ్ఞానం అండి. వాక్యం బాగా ఇద్దరికి అర్థమైంది. ఇటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ ఇటు భార్య భర్తలుగా మారిన యవ్వన బిడ్డలు ఇద్దరునండి, నిజంగా వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. ఎక్కడో దేశంలో ఉండి ఇక్కడ వాళ్ళ పెళ్లి రోజు ఎంతమందిని కూర్చోబెట్టి ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి తల్లిగారు పాపం ఒంటరిగా ఇక్కడ కష్టపడుతూ పక్కన సేవకులు సహాయం తీసుకుని ఎంత పని జరిగిస్తున్నారు అంటే వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి? మీకు ఏమర్థమైంది? దేవుడి జ్ఞానం అర్థమైంది. కుటుంబం అంటే మనం హ్యాపీగా ఉండటం కాదు, మనల్ని కుటుంబంగా మలిచిన దేవుడిని ఏం చేయాలి? ఆనంద పెట్టాలి, సంతోష పెట్టాలి. దేవుడు కదా మా ఇద్దరిని జతపరిచాడు. దేవుడు కదా మరొక నూతన సంవత్సరాన్ని, వివాహ జీవితంలో మాకు నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు కదా, మమ్మల్ని ఇద్దరిని కలిపాడు కదా, మా కుటుంబం క్షేమంగా ఉన్నాం కదా, వివాహం అయిన తర్వాత మేము చాలా బాగున్నాం కదా, మరి దేవుడికి స్తోత్రాలు చెప్పాలి కదా. ఎంతమందిలో ఈ కృతజ్ఞత బాగుంటుంది మీరు చెప్పండి? ఉంటుందంటారా? పెళ్లి రోజు ప్రార్థన చేయించుకుంటారండి అయ్యగారిని పిలుచుకొచ్చి, ఇంకంతే. తర్వాత నుంచి మళ్ళీ అయ్యగారు జ్ఞాపకం ఉంటాడా? జ్ఞాపకం ఉంటాడు. దేవుడు జ్ఞాపకం ఉంటాడా? జ్ఞాపకం ఉంటాడు. జ్ఞానవంతురాలు జ్ఞానవంతుడు కుటుంబాన్ని కట్టుకుంటూ ఇద్దరూ కలిసి దేవుడి పనులు ఎదుగుతారు. అలా ఉండాలి అని ప్రతి కుటుంబం ఎడల దేవుడు ఏం చేశాడు? కలలు కన్నాడు. ఇప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు బాగుంటుంది అంటే నేను టైటిల్ పెట్టాను, దైవ కట్టడలు మరిస్తే కుటుంబం ఏమైపోతుంది? కూలిపోతుంది. అంటే ఇప్పుడు పురుషుడికి స్త్రీకి దేవుడు కట్టడలు పెట్టాడా? పెట్టాడు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 16వ వచనం చదవండి బైబిల్లో. సంఖ్యాకాండం 30వ అధ్యాయం ఏమండి 16వ వచనం, ఏమండి అండర్లైన్ చేసుకోండి.
ఇవి భర్తను గూర్చియు, భార్యను గూర్చియు, తండ్రిని గూర్చియు, బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా దేవుడు ఆ రోజు సేవకుడిగా ఉన్న మోషే గారి ద్వారా ఆజ్ఞాపించిన కట్టడలు. ఆ పదం చూడండి, చివరిలో ఏమనుంది? బాబు 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 ఇలా ఉండండి అనుందా? ఇది కట్టడ అన్నడా? కట్టడ అంటే అర్థం ఏంటి చెప్పండి? లా, రూల్, పాటించవలసిందే, అంతే కదండి. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం లేదంటే భారతదేశ ప్రభుత్వం కొన్ని కట్టడలు చేస్తుంది. ఆ కట్టడను నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? పాటించాలి. ఏమంటే మీలో ఎవరైనా మీ తాతగారు కానీ మీ నాన్నమ్మ గారు కానీ ఉంటే వాళ్ళని అడగండి, మీకు పెళ్ళి ఎప్పుడైందని అడగండి వాళ్ళని. ఒక ముసిముసి నవ్వుతారు. నా పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకురా అంటారు. లేదు లేదు, నీకు ఏ వయసులో పెళ్ళి అయిందని అడగండి. నాకు 8వ ఏటే పెళ్లి చేస్తారా అంటది మామగారు. ఎప్పుడట? 8 సంవత్సరాలకి పెళ్ళా? అలాగే ఎందుకు చేశారు మామ అంటే, అప్పుడు అంతేరా ఊరుకోనికి ఏం తెలియదు అంటది. ఇప్పుడు మాట్లాడుతాను, మన నాన్నమ్మ గారు 8 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో పెళ్లి చేసుకున్నారు కనుక ఇప్పుడు ఆవిడ మనవరాలకి ఇప్పుడు చేయండి చూస్తాను పెళ్లి 10 సంవత్సరాలకి చేస్తే ఎవరు వస్తారు? పోలీసు వాళ్ళు వస్తారు. ఎవడరా పెళ్లి చేస్తున్నది అంటారు. వీళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, వీళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు అందరిని కలిసి తీసుకెళ్ళిపోతారు అమలాపురం పోలీస్ స్టేషన్కి. దేనికో చెప్పాలి నాకు. అప్పుడు మీరు పోస్టర్లో నిలబడి మా నాన్నమ్మ చేసుకుంటూ ఊరుకున్నారు, మేము చేస్తే ఎందుకు ఊరుకోరు అని అనండి. అప్పుడు ఏమంటారు తెలుసా? అప్పుడు చట్టం లేదు బాబు, ఇప్పుడు ఏమొచ్చింది? చట్టం. ఏంటి చట్టం? అమ్మాయికి 18 సంవత్సరాలు రావాలి, అబ్బాయికి 20 సంవత్సరాలు రావాలి. ఇప్పుడు పార్లమెంట్లోనంటే కొత్త బిల్లు వస్తుంది. 18 సరిపోదట అమ్మాయికి, అమ్మాయికి 20 రావాలి, అబ్బాయికి 22 రావాలి. ఇప్పుడు కొత్త చట్టం చేస్తున్నారు. ఈ చట్టాన్ని భారతదేశంలో ఉన్నప్పుడు ఎవడు పాటించకపోయినా సరే వాడిని ఏం చేస్తారు? లోపలేస్తారు. నా మాట అర్థమవుతుంది కదా? చట్టాన్ని పాటించకపోతే గవర్నమెంట్లు మనం ఏం చేస్తాయి? జైల్లో వేస్తాయి. ఇప్పుడు దైవ కట్టడలు పాటించకపోతే నాకు చెప్పాలా? ఏమండండి దేవుడు అండ భూమి మీద ఉన్నంతకాలం ఏం అండేమో, మారతావు అని ఎదురు చూస్తాడేమో. కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం అవకాశం ఇవ్వడు. పిల్లక పట్టుకెళ్ళి ఎక్కడేస్తాడు తెలుసా? నిత్యాగ్ని దండంలో వేస్తాడు. ఎందుకురా నా కట్టడ నువ్వు పాటించలేదు, నా నియమావళి ఎందుకు దాటావు అంటాడు. అంటే కుటుంబంగా జతపరిచిన పురుషుడికి స్త్రీకి దేవుడు కట్టడలు పెట్టాడట. ఏమంటే చాలా మందికి తెలియకండి, బైబిల్ మత పుస్తకం అదేదో మతం అంటారండి. కాదండి, మన కుటుంబాలను బాగు చేసే మంచి సంస్కారం కలిగిన బుక్ అండి, పవిత్ర గ్రంథం. కుటుంబంలో ఉన్న భర్తకు భార్యకు సఖ్యతను కలిగించే గ్రంథం. కుటుంబంలో దేవుడిచ్చిన గర్భఫలాలు, పిల్లలు ఉంటారు చూశారు, ఆ పిల్లల్ని సంస్కారవంతమైన పిల్లలుగా, న్యాయం కలిగిన పిల్లలుగా, సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన పిల్లలుగా మీ పిల్లల్ని పెంచుకోవడానికి ఎన్నో మంచి సూచనలు రాయించిన గ్రంథం ఇది. మత పుస్తకం కాదండి. ఒక్కసారి మీరు మనసు పెట్టి చదవండి. ఏమండి ఇంత మంచి మాటలు ఉంటాయి, ఇది మతం ఏంటండి, మత పుస్తకం ఏంటండి? మన బ్రతుకు పుస్తకం కదండి. మన పుట్టుక గురించి ఉంటుంది, మన పెళ్లి గురించి ఉంటుంది, మన చావు గురించి ఉంటుంది, మనం పుట్టక మునుపు ఎక్కడున్నా ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతా ఉంటుంది. ఏమంటే ఇన్ని విషయాలు ఉన్న పుస్తకం మత పుస్తకం ఎందుకు అవుతుంది? నీ బ్రతుకు పుస్తకం కదా, నిన్ను పుట్టించిన దేవుడు రాయించిన గ్రంథం కదా, నీ కుటుంబాన్ని బాగు చేసే గ్రంథం కదా, నీకు మేలు చేసే గ్రంథం కదా. నువ్వు ఒకవేళ పాపంలో పడిపోతే నీతో వ్యభిచారం మానిపిస్తుంది, నీతో త్రాగుబోతువా త్రాగుడు మానిపిస్తుంది. భయంకరమైన నేరాలకు పాల్పడిపోయిన క్యారెక్టర్ అనేది ఈజీగా నీ క్యారెక్టర్ని మార్చేస్తుంది, నీ మనసును మారుస్తుంది. బైబిల్లో ఉన్న మాట్లాడి మనుషులతో సజీవంగా మాట్లాడతాయి. మనిషి మారిపోతాడు. మనిషి నెమ్మదిగానండి నేను చేస్తున్నది తప్పు అని తెలుసుకుంటాడు బైబిల్ వింటే. ఎవడు ఇంత చక్కగా కుటుంబాలని నిలబెడుతున్న పుస్తకం, ఇంత చక్కగా మనుషులను బాగు చేస్తున్న గ్రంథం మతం 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 కాదురా. నిజంగా చెప్తున్నాను నేను, మతం కాదు ఇది. మనుషులను బాగు చేసే గ్రంథం, కుటుంబాలను నిలబెట్టే గ్రంథం. మీకు చెప్తాను ఇప్పుడు. ఏమండి నిజంగా ఒక మాట చదివించాను కదా ఇందాక, జ్ఞానవంతుడు కుటుంబాన్ని కట్టుకుంటాడు. బైబిల్లో ఉన్న జ్ఞానం ఎరిగిన వాడు. వీళ్ళ కుటుంబాలను చూపించాను కదా, ఆ బిడ్డ అత్తమామల్ని అమ్మా నాన్న అని పిలుస్తుంది. ఇది కదండి సంస్కారం నేర్పుతుంది కదండి బైబిలు. ఎంత చక్కగా సంస్కారం నేర్పుతుంది చూడండి బైబిలు. వెళ్ళరా, ఇప్పుడు దేవుడు
పురుషుడికి ఇటు స్త్రీకి భార్య భర్తలుగా మారిన తర్వాత మీకు నేను నియమించిన కట్టడలు ఇవన్నడంతే, రూల్స్ పెట్టాడు. ఏంటంటే రూల్స్ అంటారా? ఏమంటే నిజంగా ఈ రూల్ ఒకటి చూపిస్తాను, ఒక రూల్ చూపిస్తాను, చాలా ఉంటాయి బైబిల్లో, ఒక రూల్ చూపిస్తాను. ఈ రూల్ కనుక ఇటు భార్య ఇటు భర్త పాటిస్తే ఆ కుటుంబంలో అసలు గొడవ అనేది ఉంటుందా మీరు ఆలోచించాలి. ఏంటండి రూల్ అంటే, భర్తకి ఖండితంగా చెప్పాడండి ఒక రూలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 చదువుదామా? 22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరేం చేయాలి? ప్రభువునకు వలె. అక్కడ ఒక పదం ప్రయోగించాడు. ప్రభువునకు వలె అంటే యేసుక్రీస్తు వారికి లోబడతావు కదా, యేసుక్రీస్తుల వారికి భయపడుతున్నావు కదా, యేసుక్రీస్తుల వారిని గౌరవిస్తున్నావు కదా. ప్రభువునకు వలె మీ సొంత పురుషుడు అంటే నీ భర్తకు కూడా నువ్వేం చేయాలట? లోబడండి. నా మాట వినండి అందరూ, స్త్రీలు వినాలి ముందు. మిమ్మల్ని భర్తకి ఏం చేయమన్నాడు? లోబడండి. ఇప్పుడు భార్యకి మాట చెప్పామనుకోండి, ఈవిడేమంటుంది తెలుసా? లోబడ్డానికి నేను ఏమన్నా ఆయనకి బానిసినా? వచ్చినప్పుడు 5 లక్షలు అట్టుకుని వచ్చాను. ఎక్కడి నుంచి 5 లక్షలు అట్టుకొచ్చి ఆడిని ఎత్తున పోసి ఆడి కాలుకి నమస్కారం చేయాలా నేను? ఇదే కదండి ఈరోజు ప్రాబ్లం. ఎవండి ప్రపంచాన్ని చూస్తుంటేనండి ఎవరి కాళ్ళకి ఈగోలండి, ఎవరు తగ్గట్లేదండి. అసలు ఒకప్పుడు తగ్గింపు గుణం అంటే మృదుత్వం, మంచి గుణం. ఈరోజు సొసైటీ మనుషులు ఎలా మార్చేసిందంటే నువ్వు తగ్గకో. ఇందా చెప్పాను కదా, ఒకడు దరిద్రుడు సినిమా తీశాడు, మార్చిపోయిన గడ్డంగా చెయ్యేట ఒక డైలాగ్ నేర్పాడు. ఏంటి? తగ్గేదేలే. అందుకే ఇక నేను మాట్లాడకూడదు, గొడవ అయిపోద్ది. తగ్గించాడు ఒక ముఖ్యమంత్రి, బాగా తగ్గించాడు లోపలేసి. తగ్గను అంటే తగ్గిస్తారు, తగ్గాలి. తగ్గటం సంస్కారం, తగ్గటం ధర్మం, తగ్గటం మర్యాద, తగ్గటం క్రమం. తగ్గవా? బైబిల్ ఏం చెప్పింది చెప్పండి మనకి? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను అమాంతం హెచ్చించుకున్నవాడు ఎక్కడున్నాడో తెలియకుండా అడ్రస్ లేకుండా పోతాడు. దేవుడు తలుచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తాడు. హెచ్చించుకుంటావా? తగ్గవా? ఏమండి సొసైటీకి ఇది ఒకటి అంటించారండి. పిల్లలారా మీ అమ్మనాన్న మాట వెనకండి, మీరు తగ్గకండి. మీరు ఎవరైనా వివాహం చేసుకున్నారా? వాళ్ళెవరు మీకు అడ్డు చెప్పడానికి తీసుకుని వెళ్ళిపోండి. తగ్గకండి మీరు. ఈ మధ్యకాలంలో కోర్టులు ఏం చెప్తున్నా తెలుసా? భార్య భర్తలండి, ఒకప్పుడు ఎంత మంచి సంస్కారం ఉండేది మన దేశంలో అంటే భార్య భర్తలు అనేసరికి ఒక పవిత్ర బంధం. ఈ మధ్యకాలంలో కోర్టులు కూడా ఏం చెప్తున్నాయంటే అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారండి, మరి ఏం చేయమంటారు? ఉదయం వాళ్ళ గదిలో అంటున్నారు. చూసారండి, రాను రాను సంస్కారహీనంగా మారుతున్నాయి చట్టాలు. ఏమండి చట్టాలలో చేస్తున్న చట్ట సభలు పిల్లరా, దేవుడు ఒప్పుకోడు దీనికి. దేవుడు ఒప్పుకోడు. భార్యలారా మీరు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరేం చేయాలి? లోబడి. ఏమండి నేను మాట్లాడుతాను, లోబడటం అంటే మళ్ళీ మనం తగ్గించుకోవటమా, కించపరుచుకోవటమా? ఆలోచిద్దామండి. లోబడటం అంటే తగ్గించుకోవటమా? నేను మాట్లాడుతాను ఇప్పుడు మీకు. ఒకవేళ లోబడటం అంటే తగ్గించుకోవటం నువ్వంటే నీ పిల్లలు నీకు లోబడాలని కోరుకుంటావా, నిన్ను ఎదిరించాలని కోరుకుంటావా? అటువంటి మరి పిల్లల్ని లోబడండి అన్నప్పుడు నేను నీకు బానిసన అన్నాడు అనుకోండి, నీ కొడుకు నీకు ఎలా ఉంటుంది? అప్పుడు బాగుందా? నేను కన్నాను, నాకు లోబడాలంటావు నువ్వు. మరి దేవుడు పెట్టిన క్రమం, ఆయన నీ స్వపురుషుడు, నీకు భర్త, నీ యజమాని, నీ గౌరవం, నీ కిరీటం. మరి ఆయనకి లోబడవా? ఆయనకి మర్యాద ఇవ్వవా? ఆయన గౌరవించవా? ఆయన గొప్ప చేయవా? ఇది భార్యకు వివాహ బంధంలో దేవుడు పెట్టిన కట్టడ. మాట్లాడుతాను, భార్య ప్రతిదానికి తగ్గిపోయి ఈయనకి విధేయుడిగా ఉంటుందనుకోండి, భర్త గొడవాడతాడా? భర్త కొడతాడా? భర్త తిడతాడా? ఏం చేసినా మీ ఇష్టం అండి బాబు, మీ ఇష్టం అండి అంటుంది అనుకోండి, ఆవిడని చూసి ఆవిడ మొహాన్ని చూసి ఏమైపోతాడు చెప్పండి భర్త? ఏమనకూడదండి బాబు, ఏమందండి, మంచిదండి, ఏటోనండి, నన్ను ఎప్పుడు ఏమి ఎదిరించదండి, మా తల్లండి మా భార్య అంటాడు. అలాగ సాక్ష్యం ఇచ్చే భర్తలు ఉన్నారా ఈరోజు? ఎవరో. ఎందుకంటే ఈవిడ నీ మాట ఎందుకైనా అలాంటిది, ఈవిడ ఇలా వెనకాల చేయలెట్టి. చాలా మందిని చూశానండి భర్తతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాగా ఎందుకు వినాలి నేను?
అలాగ అదే పొజిషన్లో నీ కొడుకు కూర్చున్నలాగా అమ్మ నేను ఎందుకు వెళ్ళాలి నీకోసం అన్నాడు అనుకోండి, అప్పుడు నీకు ఎలాగుంటుంది? బాగుందా? నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకి దైవ కట్టడం. అలా చెప్తున్నాను, భార్య భర్తకు లోబడటం అనేది దైవ కట్టడ, సంస్కారం, మర్యాద. ఇప్పుడు చెప్తాను, ఏమంటే దేవుడు ఏంటండి మరీ పట్టుకెళ్ళి అక్కడ ఆయన కాలు దగ్గర పెట్టాడు, మమ్మల్ని లోబడండి, దేవుడు అన్యాయస్తుడండి, ఆయన హెచ్చించాడండి అని అనుకుంటున్నారే మీరు? అబ్బబ్బబ్బబ్బే, దేవుడి దగ్గర అన్నట్టు పప్పులేమి ఉడకవు. పక్షపాతం లేనివాడు. భార్యలకేమో మీరు లోబడండి అని చెప్పాడు. ఇప్పుడు ఆవిడ లోబడుతుంది కదా అని నీకు ఇష్టానుసారం నువ్వు చేస్తానంటే కుదరదని వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? భర్తకి. భర్తకి ఏమని వార్నింగ్ ఇచ్చాడు తెలుసా? కిందకి చదవండి, 28 చదవండి, కింద 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. భర్తట భార్యను ఏం చేయాలట? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలని కండిషన్ పెట్టాడు అక్కడ? సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నీ భార్యను ప్రేమించాలి. అంటే అర్థమేంటి చెప్పండి? మీకేం అర్థం నేను చెప్తాను, నా వైపు చూడండి. సొంత శరీరాన్ని మనిషి ఎలా ప్రేమించుకుంటాడు? కాళ్ళు లాగేస్తుంది అనుకోండి, చేయి లాగేస్తుంది అనుకోండి, వెంటనే అమ్మో చేయిలు చాలా నొప్పి పెట్టేస్తుందండి, ఇప్పుడు నేను అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. నీ చెయ్యి లాగ్గానే నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోతే నీ భార్యకు చెయ్యి లాగితే అమృతరాజుకు తగ్గిపోద్ది అన్నాడు అనుకోండి, దొంగ. చెప్తున్నాడు మళ్ళీ, దొంగిడు. ఎందుకు? ఇక్కడ అసలు కండిషన్ చెప్తాను. నిజంగా దేవుడు పాదాలకి మొక్కుతారండి ఈరోజు మీరు. ఎందుకంటే నీ సొంత శరీరాన్ని ప్రేమిస్తున్నట్టుగా నీ భార్యను ప్రేమించాలి. నీ సొంత దేహానికి నువ్వు ఎంత విలువిస్తావో నీ భార్యకి అంత విలువ ఇవ్వాలి. నీ సొంత దేహం అంటే నీకు ఎంత ఇష్టమో నీ భార్య అంటే నీకు అంత ఇష్టమైపోవాలి. ఎందుకు అంతగా అబల ఆడపిల్లను ప్రేమించమంటున్నాడు తెలుసా? ఇప్పుడు చెప్తాను కారణం. పురుషుడండి వివాహం అయిన తర్వాత తన ఇంట్లోనే ఉంటాడు. చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, ఏమంటే తండ్రి ఉంటాడు, తల్లి ఉంటాడు, తల్లి ఉంటుంది. ఎవరికి? పురుషుడికి. మరి భార్యకు ఉన్నారా? అన్నయ్య ఉన్నాడా పక్కనే? తమ్ముడు, తల్లి, తండ్రి ఎవరు లేరు. ఇప్పుడు అన్నీ ఎవరైపోవాలి? భర్త అయిపోవాలి. తల్లిని విడిచిపెట్టింది నీ కోసం, తండ్రిని విడిచిపెట్టింది నీ కోసం, కన్న గ్రామాన్ని విడిచేసింది నీ కోసం, కన్న వారిని త్యాగం చేసింది నీ కోసం, నీ చెయ్యి పట్టుకొని నిన్ను నమ్ముకొని నువ్వే జీవితం అనుకుని నువ్వే సర్వస్వం అనుకుని తన యవ్వనాన్ని నీకు దారపోసి తన గర్భంలో నీ బిడ్డలు మోసి నువ్వే తన జీవితం అనుకుని సర్వస్వం త్యాగం చేసి నీ వెనకాల నీ చెయ్యి పట్టుకొని వచ్చేస్తే నీ భార్యకు ఎవరో లేరు నాయన, నువ్వు ఒక్కడవే ఆమెను చూసుకోవాలన్నాడు. ఎలా చూసుకోవాలంటే నీ సొంత శరీరాన్ని ఎలా చూసుకుంటున్నావో అలా చూస్తావా నీ భార్యను? అలా ప్రేమించుకుంటావా? అలా గుండెల్లో పెట్టుకుంటావా? అంతగా నువ్వు ప్రేమిస్తే నీ భార్య నువ్వు చాలా బాగుంటారు అన్నాడు. ఇప్పుడు చెప్తాను, ఈవిడేమో లోబడుతుంది, ఆయనేమో ప్రేమిస్తాడు. ఇప్పుడు చెప్పండి కుటుంబం ఎలా ఉంటుందా? ఎలాగుంది? సూపర్ కుటుంబం అండి. దేవుడికి చప్పట్లు కొడదాం. దేవుడికి చప్పట్లు. అంటే కుటుంబంలో భార్య ఎలాగుండాలో భర్త ఎలాగుండాలో ఉంటే ఎంత బాగుంటారో చెప్పాడండి. హ్యాపీగా ఉంటుందండి ఆ కుటుంబం. గొడవలు ఉండవండి, కలత ఉండదండి, ఎటువంటి లోక సంబంధమైనవి వాళ్ళ కుటుంబంలో ఉండవండి. ఎంత మంచి మాటలండి, ఎంత బాగా చెప్తున్నాడండి. కుటుంబాల క్షేమం దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడండి. మీరు బాగుండడానికి దేవుడు ఎన్ని మాటలు రాస్తున్నాడండి బైబిల్లో. ఇది మతమా? మత గ్రంథమా? మత పుస్తకమా? అమెరికా పుస్తకమా? ఏవో పేర్లు పెట్టారులేండి. పిల్లరా, నిజంగా చెప్తున్నాను, సభాముఖంగా నేను ఇదే ఊర్లో పెరిగాను. చిన్నతనం నుంచి చదువుతున్నానండి బైబిల్. నా చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. నా దగ్గరికి బైబిల్ వచ్చినప్పటి నుంచి దేవుడు నాకు పరిచయం అయినప్పుడు చదువుతున్నానండి బైబిల్లో. సభాముఖంగా చెప్తున్నాడండి, ఒక్క చెడు కానీ మనిషిని నాశనం చేసే మాట కానీ మనిషికి కీడు చేసే మాట కానీ ఒక్క మాట కాక ఒక్క మాట కూడా బైబిల్లో లేదండి. మనిషిని బాగు చేసేవి, మనిషికి మేలు చేసేవి, కుటుంబాలలో ప్రేమను పెంచేవి, కుటుంబాల్లో సఖ్యతను పెంచేవి. మీరు తొలి ప్రసంగంలో అన్నయ్య ఒక మాట చెప్పాడు, మీకు ఎంతమంది గుర్తుందో? దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు? వేరు చేయకూడదు. అంటే స్త్రీని పురుషుని జతపరిచింది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు. ఇప్పుడు మాట్లాడుతాను. సహజంగానండి మన దగ్గర మ్యారేజ్లు అయ్యేటప్పుడు మ్యారేజ్ అయిన 2 నెలలకో 3 నెలలకో ఇద్దరి మధ్యలో చిన్న చిన్నవి వస్తాయి. ఎందుకంటే ఆవిడ ఎక్కడో పెరిగింది, ఈయన ఎక్కడో పెరిగాడు. ఈవిడ ఎక్కువ ఉప్పు తింటుంది, ఆయన తక్కువ ఉప్పు తింటాడు.
ఈయన బట్టలు ఒకలాగా వేసుకుంటాడు, ఆవిడ బట్టలు ఒక రంగులు వేసుకుంటుంది. మొత్తం మీద చిన్న చిన్నవి వస్తాయి కుటుంబంలో. ప్రాంతాలు వేరు, వాతావరణం వేరు, అలవాట్లు వేరు. ఇద్దరు ఒక చోటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఏమంటే ఒక చోట పెద్ద గొడవ అండి. కొన్ని ప్రాంతాల్లోనండి, నేను అన్ని ప్రాంతాలు తిరుగుతాను, కడప, కర్నూలు, అనంతపురం, ఏమంటే అన్ని ప్రాంతాలు తిరుగుతాను. కొన్ని ప్రాంతాల్లోనండి అన్నం వండుకునేటప్పుడు అండి, మనమైతే అన్నం మామూలుగా వండుకుంటాం. కొన్ని ప్రాంతాలలో అన్నం వండేటప్పుడే అన్నంలో ఉప్పేస్తారు. తెలుసా మీకు? అన్నంలో ఉప్పేసి వండుతారండి. ఇప్పుడు అన్నంలో ఉప్పేసినప్పుడు కూర వండేటప్పుడు కూర ఎలా వండాలి? కాస్త ఉప్పు తగ్గించాలి. ఈ అన్నంలో ఉప్పేయటం అనే కాన్సెప్ట్ తెలియని ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది అత్తారింటికి. వాళ్ళేమో మాకు ఉప్పేసిన అన్నం వండి అంటున్నారు. ఈ పిల్లకి అలవాట్లేదు కదా, అటు అన్నంలోనూ ఉప్పేస్తుంది, ఇటు కూరలోనూ ఉప్పేస్తుంది. తినటంటే ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళకి అన్నం తింటున్నట్టు లేదు, ఉప్పు తింటున్నట్టు ఉంటుంది. గొడవ 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 ఆడుతుంది. ఈవిడికేమో మ్యాచ్ అవ్వట్లేదు, తెలియట్లేదు, కొత్త కదండి. దానికి గొడవ అండి. దానికి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మాకు విడాకులు ఏడు? ఉప్పు కోసం, ఉప్పు కోసం విడాకులు. ఏమండి భర్త ఏదైనా ఒక చిన్న మాట అంటే విడాకులు. ఏమండి ఫ్యాన్లకి ఊరే చేసుకోవడాలు, ఒంటి మీద కిరోసిన్ వేసుకోవడాలు. అసలు దేవుడిచ్చిన జీవితం అన్న భయం కనబట్టలేదండి ఎవరిలోనూ. దేవుడు ఏర్పరిచిన కుటుంబం అన్న భయం కనబట్టలేదండి. కుటుంబానికి దేవుడు కట్టడలు పెట్టాడన్న కనీస జ్ఞానం లేకుండా పోయిందండి. పిల్లరా, కుటుంబం భార్య భర్త, మళ్ళా చెప్తున్నాను, భార్య భర్త మీరు ఎంత గుట్టు చప్పుడుగా ఉంటే, ఎంత మీరు ఒకరినొకరు బాగా మీరు అర్థం చేసుకుంటే మీ కుటుంబం అంత క్షేమంగా ఉంటుంది. అక్కడ ఉప్పుదే సమస్య, జస్ట్ ఉప్పుదే. అర్థం చేసుకోలేక గొడవండి, కొట్లాట్లండి, పంచాయతీలండి దానికి. ఇప్పుడు మాట్లాడుతాను నేను. ఇప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు ఏమంటారు తెలుసండి? ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది అనుకోండి, ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ వచ్చినప్పుడు పంచాయతీ తీర్చడానికి ఎవరు జ్ఞాపకం వస్తారో తెలుసా? ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? అప్పుడు పంచాయతీ పెద్దలుగా ఎవరిని పిలుస్తారు? ఎవడరా సంబంధం తెచ్చాడు అంటారు. అప్పుడు ఆయన మెడకడుతుంది ఉరి. ఎవరికి? ఏదో క్షేమంగా ఉంటారు కదా అని సంబంధం చూసాడు పాపం, ఇంటి పక్కలే కదా అని ఆడు పిలవండి అంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు బాగుంటారని పెళ్లి చేసినందుకు ఈ తోడు ఆడు ఉడికడుతుంది, మెడకడుతుంది. వచ్చి అమాయకుడిగా కూర్చుంటాడు. నువ్వే తెచ్చావు ఈ దుర్మార్గుడిని అంటది ఈవిడ. నువ్వే తెచ్చావు ఇది మంచిదని చెప్పి నన్ను మోసం చేసావు, గుడికి వెళ్తుందన్నావు, పాటలు పాడుతుందన్నావు, మా ఇంట్లోకి వచ్చి బూతులాడుతుంది అంటాడు అతను. ఏ గొడవలండి పాస్టర్ గారి మధ్యలో జరుగుతున్న గొడవలండి. నేను మీటింగ్లు తిరుగుతాను కదండి, పాస్టర్ గారు ఇంట్లో పెట్టుకుని ఆయన బాధలన్నీ చెప్పుకుంటాడు. నాకు మా తల్లి ఒక తల్లికి పెళ్లి చేశాను ఆయన, అప్పటి నుంచి నా జీవితంలో సుఖం లేదు. నా కూతురు కాదు, సంఘానికి వచ్చే కూతురు అంటున్నాడు. సంఘానికి వచ్చే కూతురికి పెళ్లి చేశాడట, సుఖం లేకుండా పోయిందట. అంటే ఫోన్లట. ఎవరికి? పాస్టర్ గారు. ఆయన తిడుతున్నాడు. పాస్టర్ గారు ఎవరు పెళ్లి చేస్తారు గారండి, కాపురం దగ్గరుండి చేయిస్తారండి. కాపురం చేసే వాళ్ళకి ఏముండాలని చెప్పాడు ఇంతకు దేవుడు? జ్ఞానం ఉంటే భర్తను మార్చుకుంటావు కదా, జ్ఞానం ఉంటే భర్తను చక్కగా నీ మార్గంలోకి తెచ్చుకుంటావు కదా. నీలో లోపాలు ఉంటే ఏమంటే జ్ఞానవంతురాలు తనలో లోపాలు ఉంటే వదులుకుంటుంది కదా. ఇది లేదు. ఎవడ పెళ్లి చేశాడు వాడిని పిలవండి. నేను ఒకటే చెప్తున్నాను సభాముఖంగా, బైబిల్ కనుక నువ్వు నమ్మితే, యేసుప్రభుని కనుక నువ్వు నమ్మితే, యేసుప్రభు బైబిల్లో రాయించిన మాటలు కనుక నువ్వు నమ్మితే, మత్తయి 19:6లో నీకు జతపరిచింది, నీకు పెళ్లి చేసింది ఎవరట? దేవుడు జతపరిచిన వారిని మనుషులు ఏం చేయకూడదు అంటే. ఇప్పుడు మీ ఇద్దరిని ఒకటి చేసింది ఎవరు? ఇప్పుడు దేవుడు. ఇప్పుడు నీకు పంచాయతీ వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు చెప్పండి, దొరికిపోతారు. ఇప్పుడు గొడవ వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళండి, దేవుడి దగ్గర మీ పంచాయతీ పెట్టండి. దేవుడు మీ పంచాయతీ తీరుస్తాడా లేదా? తీరుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నీ పంచాయతీ పెద్దదా? పెద్దదండి? పెద్ద గొప్పదా? 4 రెఫరెన్స్లు చూపిస్తాడు అంతే, ఇద్దరు దెబ్బకి సెట్ అయిపోలా. శత్రువుని ప్రేమించుకోండి అంటే ఇంట్లో ఉన్న భార్య మీద కొట్లాటలు ఎట్టినైనా, గొడవలు ఎట్టినైనా, నీ భార్య కదా, నీ దేహంలో సగభాగం కదా అంటాడు. అయిపోయింది, నోరు మూసుకోవాలి భర్త. శత్రువుడే ప్రేమించమంటే మీ ఆవిడ ఎందుకు కొడుతున్నామంటే ఏంటి ఆన్సర్? ఏది మీకు అర్థమవుతుందా? ఆవిడ అన్ని విడిచిపెట్టి నీ వెనకాల వచ్చింది కదా అయ్యా అంటాడు. నేను చెప్తున్నది బైబిల్లో ఉన్నాయండి. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 14, 15, 16, 17 చదివారు అనుకోండి. ఏమండి ఆడపిల్లల గురించి ఎంత ఆయన బాధ్యత తీసుకుని మాట్లాడతాడండి దేవుడు అండి అక్కడ. ఇదిగో తన కన్యాత్వాన్ని నీకు ఇచ్చింది, తన ఇంటి వారిని విడిచిపెట్టి నీ వెనకాల వచ్చింది, నీ కౌగిట భారీగా చేరింది, తన సర్వస్వాన్ని నీ కోసం దారపోసింది. అలాంటి కుమార్తెకు గానక నువ్వు అన్యాయం చేసి ఆమెను విడాకులు ఇస్తానన్నా, విడిచిపెడతానన్నా, పరిత్యాగ పత్రిక ఇస్తానన్నా,
ఒకటే నువ్వు గుర్తుపెట్టుకో, సర్వస్వం నీకు దారపోసిన తర్వాత, ఆవిడ జీవితాన్ని నీకు ఇచ్చిన తర్వాత, ఆవిడని గనక విడిచిపెడతానన్నావు అంటే ఆవిడ పక్షాన నేను సాక్షి అవుతాను, నిన్నెవడ కాపాడుతాడో చూసుకోరా అన్నాడు. ఇలాగుంది బైబిల్లో. ఆవిడ పక్షాన నేను సాక్షి అయిపోతాను, స్త్రీ పక్షాన నేను నిలబడతాను, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని కట్టాను, మీ ఇద్దరిని విడిచిపెట్టేస్తానంటున్నావేంటి? జతపరిచింది నేను కదా, సమస్య వస్తే నాతో చెప్పాలి కదా, నాకు ప్రార్థన చేయాలి కదా, నా వాక్యం చదువుకోవాలి కదా, అప్పుడు దెబ్బకి మీరిద్దరు సెట్ అయిపోతారు కదా. ఏమంటే నాది నెట్లో ఒక పాఠం ఉంటుంది, వినండి, యూట్యూబ్ ఛానల్లోనండి. సిబిటి మియాపూర్ అని కొట్టగానే నా బొమ్మ కనపడుతుంది, అది నా యూట్యూబ్ ఛానల్లో. అందులోనండి నేను చాలాసార్లు మాట్లాడిన ఒక పాఠం ఉంటుందండి. అందులో శ్రమలలో కుటుంబాన్ని నిలబెట్టుకున్న స్త్రీ అని ఉంటుంది. శ్రమలలో కుటుంబాన్ని నిలబెట్టుకున్న స్త్రీ. అందులో నేను చాలా బాగుంటుంది, అది వినండి. అసలు మీ కుటుంబాలు చాలా బాగుంటాయండి అది వింటే. లేయా అనే ఒక స్త్రీ గురించి చెప్పాను నేను. ఒక చోట పాఠం మాట్లాడానండి, ఒక అంశం మాట్లాడాను. ఇది నిజంగానే నా జీవితంలో దేవుడు చేసింది చెప్తున్నానండి. అది మాట్లాడేసి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అండి ఒక వారం రోజులకి ఆ సేవకుడు ఫోన్ చేశాడు నాకు. అన్నయ్య, మీరు రాక మీరు చెప్పిన పాఠం మా సంఘానికి ఒక మేలు చేసింది అన్నాడు. ఏంటయ్యా మేలు అంటే, నేను వెళ్ళక మునుపండి వాళ్ళ సంఘంలో ఉన్న 2 భార్య భర్తలు విడాకులకి అప్లై చేశారు, విడిపోవడానికి కోర్టుకు వెళ్ళిపోయారు. కోర్టుకు వెళ్ళిపోయి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిపోయిన వీళ్ళిద్దరూ నా ప్రసంగానికి ఆ సభలో కూర్చున్నారు. ఆ రోజు లేయా అనే ఒక ఆవిడ గురించి చెప్పానండి. ఆవిడ తన భర్తను మార్చుకోవడానికి, తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆవిడ పడిన కష్టాలన్నీ చెప్పగానే ముందు ఆ ప్రసంగం విన్న అమ్మాయిలో మార్పు వచ్చేసిందండి. చచ్చే, ఆవిడ అంతగా భర్తను మార్చుకోవడానికి ప్రయత్నిస్తే నేనేంటి విడాకులకి వెళ్ళానని ముందు ఆవిడ కేసు విత్డ్రా తీసుకుందట, విడాకులు వద్దని. తర్వాత అతను తీసుకున్నాడు. ఎవడు వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయారండి, బాగున్నారండి. మీకు ఎందుకు చెప్పాను తెలుసండి మాట? అంటే మనుషుల మధ్యలో వచ్చే అవాంతరాలను తీసివేసి వాళ్ళ మనసుల్లో చక్కగా ఒక సహృదయం, సమాధానం కలిగించేది దేవుడి వాక్యం, దేవుడి మాట. ఆ శక్తి దేవుడి వాక్యానికి ఉంది. అది మనం చెప్పగలిగితే చాలు, మనుషులు ఆటోమేటిక్గా ఏమైపోతారో తెలుసండి, మారిపోతారండి. ఎందుకంటే దేవుడి మాటల్లో సమాధానం ఉంది, దేవుడి మాటల్లో శాంతి ఉంది. నీకు తెలియని ఏమైనా విషయాలు ఉంటే దేవుడు చక్కగా బైబిల్ ద్వారా నీకు చెబుతూ ఉంటాడు. దేవుడే నిన్ను జతపరిచాడు, నీ కుటుంబాన్ని దేవుడే కడతాడు. నీ భర్త బాగోలేడా, మొరపెట్టు దేవుడికి. అతన్ని మార్చుకోవడానికి నీకు ఎన్నో సలహాలు ఇస్తాడు వాక్యం ద్వారా. నీ భార్య బాగోలేదా, మొరపెట్టు దేవుడికి. ఎన్నో సలహాలు ఇస్తాడు వాక్యం ద్వారా నీ భార్యను మార్చుకోవడానికి. ప్రేమతో మార్చుకోండి, ప్రేమతో కలిసిపోండి. భార్యను మార్చుకోండి, భర్తను మార్చుకోండి, అత్తమ్మను మార్చుకోండి, మీ మామయ్య గారిని మార్చుకోండి, మీ కుటుంబాన్ని కట్టుకోండి. మీ కుటుంబం సఖ్యతతో ఉంటేనే దేవుళ్ళలోకి అనేక మంది వస్తారు. ఏమంటే ప్రభువుని నమ్మిన కుటుంబంలోనే కలహాలు, ప్రభువుని నమ్మిన కుటుంబంలోనే గొడవలు, ప్రభువుని నమ్మిన కుటుంబమే గొడవలు ఆడుకుంటా ఉంటే ఎవడంటే ప్రభువులోకి వస్తాడు? మన కుటుంబాలు చూసి మీరు చెప్పండి, రారు. వాళ్ళ మధ్యలోనే సఖ్యత లేదు, వాళ్ళ మధ్యలోనే సమాధానం లేదు, వాళ్ళ మధ్యలోనే ప్రేమ లేదని ఏలెత్తి చూపిస్తారు మనల్ని. ఇవ్వకూడదు అవకాశం, అలాగా తప్పది, పాపం అది. పిల్లరా, కుటుంబంలో ఉన్న భార్య భర్త సఖ్యత, ప్రేమ, సమాధానం ఇవన్నీ కలిగట దేవుడికి జత పనివారుగా మారిపోవాలట. రోమపత్రిక 16వ అధ్యాయం చూడండి. ఎందుకు మనకి ఇన్ని చెప్తున్నాడండి? మేము బాగుండాలి, మేము బాగుండాలని ఇన్ని ఎందుకు రాస్తున్నాడు దేవుడు అంటే, రోమపత్రిక 16వ అధ్యాయం, రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు, ఏమండి ఇప్పుడు ఎవరట వాళ్ళు? నా జత పనివారు, నాకు జత పనివారు. నేను చేస్తున్న ప్రభు సేవలో వాళ్ళు నాతో పాటే జత పనివారు. ఎవరు వీళ్ళు ఇంతకీ? ప్రిస్కిల్లకును అకులకును. ఏమండి, ప్రిస్కిల్లా అకుల ఒక కుటుంబం అండి. వీళ్ళ చరిత్ర చాలా పెద్దది, నాకు టైం అయిపోయింది. మీరు వీళ్ళ చరిత్ర మీకు తెలియాలి అంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మీరు చదువుకోవాలా. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మీరు చదువుకుంటుంటే ఆ ప్రాంతానికి మొట్టమొదటిసారి సేవ నిమిత్తమై అడుగుపెట్టిన పౌలు గారిని చేర్చుకుని తన కుటుంబంలోనికి ఆ ప్రాంతంలో సంఘం కట్టడానికి పౌలు గారి కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం అండి. ఒక సేవకుడికి వెన్నుదన్నుగా నిలబడిన కుటుంబం అండి. ఈరోజు నేను ఆనంద శరీరుల కుటుంబం గురించి ఎంత బాగా చెప్తున్నానో, నాకు తోడుగా ఉంటారు, నేను చేస్తున్న సేవలో సహకారులు, నా జత పని వారని ఈరోజు నేను ఎలాగా కుటుంబం గురించి సాక్ష్యం ఇస్తున్నానో ఒకప్పుడు పౌలు గారండి ఈ అకుల ప్రిస్కిల్లా అనే కుటుంబం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమండి వీళ్ళు ఎంత పెద్ద త్యాగం చేశారో తెలుసా దేవుడి కోసం? చదువుతారు చూడండి, జాగ్రత్తగా వినండి.
4వ వచనం చదువుతున్నారు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారు ఇంట ఉన్న సంఘమునకు వందనములు. ఇంట్లోనే సంఘాన్ని నడిపిస్తున్నారు, సేవకులుగా మారిపోయారు, ఇద్దరు సేవ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎన్నోసార్లు నా ప్రాణాలు కాపాడారు, వాళ్ళ ఇంట్లో చేర్చుకుని నాకు భోజనం పెట్టారు, ఆ ప్రాంతంలో సువార్త చేయడానికి నాకు తోడుగా ఉన్నారు. ఒకటే అడుగుతాను, అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కుటుంబంగా బాగున్నారు గనక ఆ తర్వాత వాళ్ళు దేనికి జత పనివారుగా మారారు? దేవుని సేవకే. అదే అకుల ప్రిస్కిల్లా మధ్యలోనే గొడవలు అనుకోండి, వాళ్ళేం దేవుడు పని చేస్తారు? మీకు అర్థమవుతుందని చెప్పేది? వాళ్ళ మధ్యలోనే సమస్యలు అనుకోండి, వాళ్ళేటండి దేవుడికి చేసేది? ఏం చేస్తారు ఇక? పిల్లరా, అకుల ప్రిస్కిల్లా ఒక కుటుంబం అయ్యారు, క్షేమంగా ఉన్నారు, జ్ఞానంతో ఉన్నారు. జరుగుతున్న దైవ కార్యక్రమాలకండి ఎంతో చక్కగా వాళ్ళు సహకారాన్ని ఇచ్చారు. ఏమండి, ఈరోజు నేనండి ఈ శరీర ఆనందులతో పాటు నా సంఘంలో ఇంకా చాలామంది ఉన్నారు కుటుంబాలు. ఒక్క కుటుంబం కాదండి, అనేక కుటుంబాలండి. సేవ అనేసరికి, నేను చేస్తున్న దేవుని సేవ అనేసరికి అండి ఎంతోమంది అండి కుటుంబాలుగా నాతో పాటు దేవుడి సేవలు వాళ్ళు సహకరిస్తున్నారండి. వాళ్ళు సహకరించబట్టి హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో దేవుడి కోసం కాస్త సేవ చేయగలుగుతున్నాం. ఏమండి, మీరు అందరూ మీటింగ్కి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మీటింగ్కి? ఈ సభలో కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మా ఊరే బండార్లంక. ఇంతకు మించి సౌండ్లు ఏమి ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఆనందాలు మీటింగ్ పెడుతుంటే హైదరాబాద్ నుంచి వచ్చారు, మీకు తెలుసా? నిలబెడితే 10 మంది నుంచి ఉంటారు. ఇప్పుడు మా సంఘం నుంచి వచ్చారండి 2 కార్లు కట్టుకుని. దేవుడు సువార్త జరుగుతుంది అక్కడ. ఒంటరిగా ఉంది పాప మా తల్లిగారు. ఏమంటే యేసుబాబు గారి కుటుంబం, ఆ భద్రావతి గారు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఏమంటే వాళ్ళు లేరు, ఆనంద శరీరం లేరు. పాపం పని సభ అనేసరికి పని కదా, మేము చేస్తామని రాత్రంతానండి నడుపుకుంటూ 10 మంది అండి పని చేయడానికి వచ్చారు హైదరాబాద్ సంఘం నుంచి. ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు? వాళ్ళకి ఎవరు అర్థమయ్యారు? దేవుడు అర్థమయ్యాడు. దేవుడు మమ్మల్ని కలిపాడు. దేవుడు పని చేయాలి. ఒకప్పుడు అకుల ప్రిస్కిల్లా దేవుడి కోసం, సేవ కోసం ప్రాణాలు ఇస్తున్నారు. కుటుంబాలలో సఖ్యత ఉంటే గానీ ఇంత పెద్ద త్యాగాలతో దేవుడి పని మనము చేయలేం. కుటుంబమే బాగోకపోతే ఇక దేవుడి పని ఎక్కడదండి, సువార్త ఎక్కడదండి. అందుకే ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, మీ కుటుంబం బాగుండాలి. మీ కుటుంబంలో స్త్రీకి కట్టడా, పురుషుడికి కట్టడా, పిల్లలకి కట్టడా, ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు సఖ్యతగా ఉండండి, నా పని చేయండి. దేవుడండి మీరు మీలో సఖ్యత ఉంటేనే నా పని జరుగుతుంది. చివరిగా మాట చెప్పాలి. దేవుడు స్త్రీని పురుషుణ్ణి కోరుకునండి కుటుంబం అయ్యి వాళ్ళ ద్వారా ఏం జరిగించాలనుకున్నాడు తెలుసా? మీరు చెయ్యాల్సిన ఒక దానం ఉందని చెప్పాడు. స్త్రీ పురుషులు కుటుంబమై ఏం చేయాలి? ఒక దానం చేయాలి, ఒక ధర్మం చేయాలి. ఏంటిది? రోమీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకోండి. ఇది రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుదామా? బాగా రాసుకోండి. ఇది మీరు కొంచెంసేపు అండి, చివరి మాటలు ఇవి ముగిస్తాను, బాగా వినాలి ఇవి మీరు. రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై. ఎవరా ఒకరు అంటే? ఆదాము తప్పు చేశాడు, ఆయన వల్ల మరణం వచ్చింది, పాపం వచ్చింది, మనుషులందరి నెత్తి మీద ఉరిగా మారింది. ఏంటది? పాపం. జాగ్రత్తగా వినండి. ఒకని అపరాధము వలన మరణము వస్తే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఒకని ద్వారా మరణం వచ్చిందట, ఒకని ద్వారా జీవం పొందుకునే అవకాశం వచ్చిందట. ఆ ఒక్కడేమో ఆదమండి. ఈ జీవం ఇచ్చిన ఒక్కరు ఎవరో తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు. బాగా వినాలి, ఇది బాగా వినాలి. యేసుక్రీస్తుల ద్వారా, యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ లోకానికి జీవం వచ్చింది. పాపాలు కడిగివేయబడ్డాయి, పరలోకం కనబడింది, పరలోకంలో దేవుడు కనబడ్డాడు, పాప క్షమాపణ కనబడింది. ఇవన్నీ యేసుక్రీస్తుల వారి ద్వారా వచ్చాయి. బాగానే ఉంది, వచ్చింది రక్షణ. కానీ ఈ వచ్చిన రక్షణ దానం చేయబడాలి. అదే మీరు చదువుకున్న మాట 17వ వచనంలో తర్వాత మాట. మరణమును ఒకని అపరాధము వలన వచ్చినదై ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును
నీతి దానము పొందువారు. ఏమంటే అందరి బైబిల్లో ఈ మాట ఉందా? ఏ దానం చేయాలట? క్రైస్తవుడు ఏ దానం చేయాలట? నీతి దానం. మనం ఏ దానాలు చేస్తాం చెప్పండి? ఏ దానాలు చేస్తాం? అన్నదానం చేసావు, నేను జాతకేనండి, అన్నదానం చేసావు, ఎన్ని రోజులు బతికేస్తాడు? అన్నదానం చేస్తే నీ అన్నం తినేసాడు, ఎన్ని రోజులు బతుకుతాడు? సంవత్సరం బతుకుతాడు అన్నవాళ్ళు చేయొద్దండి. తెల్లారేసరికాడికి వస్తుంది, నువ్వు చేసిన అన్నం వెళ్ళిపోద్ది. తెల్లారేసరికాడికి మళ్ళీ పొట్టలు ఏమేస్తుంది? ఆకలి. నువ్వు వస్త్రదానం చేసేసావు, నీ వస్త్రాలు కట్టేసుకుని ఆడు ఎంతకాలం బతికేస్తాడు? ఎంతకాలం బతుకుతాడు? ఎంత రైమండ్ బట్టలు కొన్నా 6 నెలలకి చిరిగిపోతాయి. నువ్వు కొన్న బట్టలు చిరిగిపోతాయి లేదా? నేను ఈ దానాలు చేయటం తప్పు అంటం లేదండి, అది పరిపూర్ణమైన దానము కాదు, బ్రతికించే దానం కాదు, వాడికి మరో లోకానికి వెళ్ళే పంపించే దానాలు కదవి. క్రైస్తవుడు కుటుంబంగా క్షేమంగా ఉండి మనమందరము లోకానికి చేయవలసిన దానం నీతి దానం. నీతి దానం, నీతి దానం. ఇదేంటండి కొత్త దానం చెప్తున్నారు అనుకున్నారేమో. నా చిన్నతనం నుంచి బోర్డు దానాలు విన్నాం మేము. రక్తదానం విన్నాం, ఇంకా అవయవదానం విన్నాం, నేత్రదానం విన్నాం. ఏమంటే మీరు చెప్పిన అన్నదానం తెలుసు, ఆ తర్వాత వస్త్రదానం తెలుసు. ఇదే దానం ఇది? నీతి దానం. నీతి దానం అంటే అర్థం ఏంటంటే, నీకు తెలిసిన ఈ రక్షణ, నీకు తెలిసిన ఈ వాక్యాన్ని అనేక మందికి దానం చెయ్యాలి. ఏమండి మీకు మాట చెప్పనా? ఈరోజు మీరు వింటున్నారు చూసారు ఈ పాఠం, ఈ అంశం మీరు వింటున్నారు కదా, దైవ కట్టడలు మరిస్తే కుటుంబం కూలిపోతుందా? ఈ విషయం అండి ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళు ఆల్రెడీ వినేశారు, మీకు తెలుసు లేదో. ఆవిడని అడగండి, ఇక్కడ పిలిస్తే నేను ఎప్పుడో వినేసాను అంటది. నేను లైవ్లో చాలా చోట్ల చెప్పిస్తాను, వినేశారు వాళ్ళు వినేసింది ఈరోజు మనకెందుకు చెప్పిస్తున్నారు? ఇదే దానం చెప్పండి, నీతి దానం. వాక్యాన్ని దానం చేయాలి. ఆ చేస్తే వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటుందండి, వాళ్ళ పిల్లలు బాగుంటారండి, వాళ్ళ కుటుంబంలో గొడవలు ఉండవండి, వాళ్ళు చక్కగా దేవుడు మందిరానికి వస్తారండి, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉంటుందండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనకి నేర్పింది ప్రేమ కదండి. ఆ ప్రేమను అనేక మందికి పెంచి అందరూ క్షేమంగా ఉండాలి. పంచాలి, పంచాలి. నీతి దానం, ప్రేమను పంచాలి, వాక్యాన్ని పంచాలి. ఏమండి ఈరోజు చాలా మంది దానాలు చేస్తున్నారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ ఈ దానాలలో ఎంత నిజముందో మీరు చెప్పాలి. రియాలిటీ నేను బయటికి తీస్తాను. చాలా మంది దానాలు చేస్తారండి, యాపిల్ పండ్లు పంచుతారు. ఒకే ఒక పండు కొంటాడండి, ఆ పండుని ఇలా చేతుల్లో పెట్టి అది అలా పెడతాడు. ఎవరికి? రోగికి. ఒక్క పండు ఇస్తాడండి, ఫోటోలు తీసే వాళ్ళు 6 ఉంటారు వరుసగా. ఈడొక కెమెరా, ఈ కింద నుంచి యాంగిల్ ఒకడు, పైనుంచి యాంగిల్ ఒకడు. ఎన్ని ఇస్తున్నాడు అక్కడ యాపిల్ పండ్లు? ఒక్క పండు, ఫోటోలేమో 10. దానం. తర్వాత రోజు ఫోటో అయింది. ఏం దానం చేశాడు? ఏమండి దానమా? ఫోటోలు పిచ్చా? ఇదొక టైపు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉంటాయి. బయట గురించి మనకెందుకు, మన గురించి మాట్లాడుకుందాం అండి. ఎవరికైనా ఏదో బట్టలు పెట్టాలనుకుంటున్నాం, దాన ధర్మాలు చేయమని దేవుడు బైబిల్లో చెప్పాడు. దాన ధర్మాలు మీరు కూడా చేయండి. పేదవాడు ఉంటే వాడికి దానం చేయండి, ధర్మం చేయండి అన్నాడు. తప్పు కదండి, అది చేయటం తప్పు కదండి, కానీ చేస్తున్న విధానం తప్పండి. ఎందుకంటే బైబిల్ నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎలా చేయమందో తెలుసండి? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా చేయండి అన్నదే. పొరుగోడికి ఏదో చేయాలనుకుంటున్నా వాడి మీద ప్రేమతో కదా. వాడిని ఎలా ప్రేమించమని చెప్పింది బైబిలు? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇప్పుడు నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, వాడికి బట్టలు లేవని బట్టలు దానం చేయాలనుకుంటున్నావు, అప్పుడు ఎలాంటి బట్టలు దానం చేయాలా? కానీ డైరెక్ట్గా షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళి మేము పేదోళ్ళకి బట్టలు పెట్టాలనుకుంటున్నాం, పెట్టుడు చీరలు చూపించండి. ఏ చీరలు? పెట్టుడు బట్టలు ఏంటండి అంటే అవి పెట్టడానికి తప్ప కట్టుకోవడానికి పనికిరావని అర్థం. నిజమే కదా చెప్పండి, నిజం చెప్పండి. అవి పెట్టడానికి తప్ప కట్టుకోవడానికి పనికిరావు. మరి పనికిరానివి ఎందుకు పెడుతున్నావు? మరి ఫోటో తీయించుకోవాలి, నా పేరు పడాలి కదా చీరలు దానం చేసినట్టు. చిచ్చి, మనుషుల ముందు పేరు వస్తుందేమో, దేవుడు చీ అంటాడు. నువ్వేమో 1000 రూపాయలు 1500 చీర కట్టుకుంటావా, వాళ్ళకి ఇచ్చేదేమో 150 రూపాయల చీర, అది కూడా పెట్టుడు చీర. పెట్టమని చెప్పింది ఆవిడ పనికిమాలినవి, పనికిరానివి. ఆవిడ ఎంతో ప్రేమతో వచ్చేస్తుంది. మా పేద వృద్ధురాలు ఏదో చీరలు పెట్టేస్తున్నారని ఏమన్నా తీసుకుని అలా పట్టుకెళ్ళి కట్టుకోవడానికి ముందు ఒక్కసారి నీటిలో ముంచిందంటే పైకి లేకతే కదా అది.
నీటిలోనే మునిగిపోతుంది, అది పనికిరాదంటే చిరిగిపోతుంది. మా తెలంగాణ గవర్నమెంట్లో కేసీఆర్ గారు డిసెంబర్కి బట్టలు ఎట్టుకోడండి, ఇప్పుడు లేడు పోహం మానవాడు. నిజంగా చేతులెత్తి మొక్కుతున్నానండి, ఒక్కటి కూడా కట్టుకోవడానికి పనిచేయదండి. ఏమండి, ఇలా ఉంటే దానాలు ధర్మాలు, ఇది న్యాయం అంటారా? ఇది వాక్యం ఎరగడం అంటారా? మీరు చెప్పండి. నీకు బట్టలు పెట్టాలంటే మళ్ళీ చెప్తున్నాను, పేదోళ్ళకి నీ సంఘంలో ఎవరికైనా బట్టలు పెట్టాలనుకున్నావా, చంద్రబాబు రాజుకి వెళ్ళు, అయ్యా నేను కట్టుకున్నాను కదా ఇలాంటి చీర, ఎంత రేట్ అయినా పర్లేదు, ఇలాంటి 10 చీరలు ఇమ్మని అడుగు, అవి పట్టుకెళ్ళి పెట్టు. ఆ కట్టుకున్నవాడు ఎంత ఆనందపడిపోద్దండి. ఆనందపడుతుందా లేదా మీరు చెప్పండి. ఏమండి, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చెప్పేవాడు చెయ్యాలి. నేను లోపలండి ఇగో ఈ షర్ట్ వేసుకున్నానండి, మీరు చూడండి కావాలంటే షర్ట్ వేసుకున్నానండి, ఆన్లైన్లో బుక్ చేసుకుంటానండి నేను. ఇది కనుక నాకు బాగుంది నచ్చిందంటే మా సంఘంలో ఉన్న చాలా మంది పిల్లలకి ఇదే షర్ట్ కొంటాను. నేను ఏది వేసుకున్నానో వాళ్ళు అదే వేసుకోవాలా. నేను వైట్ షర్ట్లు కొనుక్కున్నాను, నాకు చాలా నచ్చింది అది, నేను చాలా మందికి కొనిచ్చాను అది, వైట్ షర్ట్ వేసుకోండి చాలా బాగుంది, చాలా. నేను వేసుకున్నది వాళ్ళు వేసుకోవాలా. పెట్టుడు బట్టలేటి, పెట్టుడు చీరలేటి, పెట్టుడు టవల్లేటి, పెట్టుడు బట్టలేంటి అంటాను నేను. దానం చేసేటప్పుడు, ధర్మం చేసేటప్పుడు దేవుడు చెప్పిన నీతి ఒకటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. మంచిది చేయి, గొప్పది చేయి. కొర్నేలు చేశాడు దాన ధర్మాలు, గొప్పవి చేశాడు. ఆ దాన ధర్మాలు ఎవరి దగ్గరికి చేరిపోయినట? దేవుడి దగ్గరికి చేరిపోయి. అప్పుడు కొర్నేలు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భక్తిపరుడు, భక్తిపరుడు, భక్తిపరుడు. ప్రియులరా, దేవుడు మనకు అర్థమైతే మన ఆలోచనలు అలా ఉంటాయి. మనం చేయవలసిన దానం నీతి దానం, నీతి దానం, వాక్యపు దానం. ఏమంటే కుటుంబం ఈరోజు ₹1000 ఖర్చు అవుతుంది. దీనికి మీకు తెలుసో లేదో, ఈ టెంట్లకి, ఈ సౌండ్లకి, మనకి పెట్టిన భోజనాలకి, ఏమంటే మమ్మల్ని తీసుకొచ్చినందుకు ₹1000 ఖర్చు అండి. ఎవరి కోసం ఖర్చు పెట్టారు చెప్పండి? ఏ దానం ఇది? వాక్యపు దానం, నీతి దానం. 100 మందిని కుటుంబాలుగా కూర్చోబెట్టి, 100 మందిని కాలనీలో కూర్చోబెట్టి, కుటుంబాలు బాగుండాలంటే దేవుడి దగ్గరికి రండి, కుటుంబాల బాగు కోసం దేవుడు ఎన్నో మాటలు రాయించాడు బైబిల్లోనని. ఏమన్నా ఈ రోజు నేను బోరగా వాడబడతానేమో తప్ప ఈ ఈ ఈ కార్యక్రమానికి మొత్తం అంతా కూడా ప్రతిఫలం ఎవరికో తెలుసండి? ఇగో ఆనందబాబు గారు, యేసుబాబు గారి కుటుంబానికి, ఆనందబాబు గారి కుటుంబానికి ఆలదనండి. వాళ్ళ కష్టం అండి, వాళ్ళ ఖర్చు అండి. మనం ఈరోజు పొందుకుంటున్న ఈ వాక్యపు దానం అండి. పిల్లరా, కుటుంబం క్షేమంగా ఉండి మీరు చేయవలసిన దానమే దానం, నీతి దానం. అలా నీతిని నువ్వు దానం చేస్తున్నప్పుడు, వాక్యాన్ని నువ్వు దానం చేస్తున్నప్పుడు అనేక మంది రక్షణలోనికి నడిపించబడతారు. తర్వాత మాట చూడండి, అక్కడ ఏముందో ముగించేసుకుందాం. ఇక మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై. ఆ మాట చూడండి. నువ్వు గనక నీతి దానం చేస్తేనట వాళ్ళు ఏం పొందుకుంటారట? జీవం, జీవం, జీవం. బట్టలెడితే జీవం వస్తుందా? అన్నం పెడితే జీవం వస్తుందా? వాక్యం పెడితే వాడికి ఏమొస్తుంది? జీవం. పరలోకాన్ని చూస్తాడు, పాపాలు మానుకుంటాడు, కుటుంబం ఎంత గొప్పది అనుకుంటాడు. ఇంతకాలం నాకు ఆ బైబిల్ తెలియకండి, ఎవరెవరో నా చెవులో తప్పుడు గురించి చెప్పారండి, ఆ బైబిల్ గురించి, యేసు గురించి తప్పుడుగా చెప్పారండి. ఇంతకాలానికి ఆ బైబిల్లో అంత మంచి మాటలు ఉంటాయని ఈ రోజు నాకు అర్థమైందండి. వచ్చే వారి నుంచి గుడికి వస్తానండి, లేదా ఈ సభలో వింటున్న వాళ్ళు ఎవరో ఇంత మంచోడని, యేసు ప్రభు దేవుడు ఇంత మంచోడని నాకు తెలియదండి, నేను బాప్తిసం తీసుకుంటానండి, రక్షణలోకి వచ్చేస్తానండి. జీవంలోనికి వస్తారు వాక్యం పంచితే. వాక్యపు దానం చేయటం వల్ల అనేక మంది బ్రతుకులు కట్టబడతాయి, అనేక మంది కుటుంబాలు పాపంలో నుంచి బయటకు వస్తాయి, యేసుప్రభు దగ్గరికి వస్తాయి, యేసుప్రభులో ఉన్న మంచి ప్రేమతత్వాన్ని పొందుకుంటాయి, యేసుప్రభులో ఉన్న క్షమను పొందుకుంటాయి, యేసుప్రభులో ఉన్న చివరికి జీవాన్ని కూడా పొందుకుంటాయి. నీతి దానం చేస్తేనట ఆ దానం పొందుకున్న వాడికి ఏమొస్తుందట? జీవం. ఏమంటే ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి మాటలు విన్నారా? ఏ దానమైనా అవతల వాడికి జీవాన్ని ఇస్తుందా? ఇవ్వదు. నాకు ఈ పాఠం చెప్తే ఒక అతను కౌంటర్ వేసాడండి, కొంచెం బాగా చదువుకున్నవాడు. నేను బోర్డంత రీసెర్చ్ చేశాను వీటి మీద, ఎవడేసాను అడిగి ఉన్నాను నేను. దానాల గురించి మీరు తప్పుగా చెప్తున్నారు, మీకు తెలియని ఒక దానం ఉంది, ఆ దానం వల్ల చాలామంది జీవితాలు బాగుపడ్డాయి అన్నాడు. ఏటు బాబు చెప్పాను నన్ను. చెప్తా అంటున్నాడు, గోదానం అట. ఏ దానం? గోదానం. దానివల్ల ఏటు బాబు జరిగిందంటే, చిన్నప్పుడు తినడానికి తిండి లేనప్పుడు ఒకడికి ఒక గోవుని ఇస్తే వాడు ఆ గోవును పెట్టుకుని జీవితకాలం బతికాడు అన్నాడు. నాకు అర్థమైంది నెమ్మదిగా, అంటే జీవం అనగానే వీళ్ళకి ఏమర్థం అవుతుంది? భూమి మీద మూడు పూట్ల దీనికి వేయటం అని అర్థమైంది జీవం అంటే. మీకు బైబిల్ దగ్గరికి వస్తే కానీ
నేను మరలా చెప్తున్నాను, మీకు అసలు జీవం గురించి జీవితం గురించి ఏబిసిడీలు కూడా రావు. మీకు మళ్ళా చెప్తున్నాను, బైబిల్ దగ్గరికి రాని వాడు ఎవరికి జీవం గురించి ఏబిసిడీలు కూడా రావు. ధైర్యంగా చెప్తున్నాను సభాముఖంగా. జీవం అంటే అర్థం తెలుసా నీకు? అసలు ఇందులో ఉన్న జీవం అశాశ్వతమైన జీవం అని తెలుసా? 60-70 ఏళ్ళ తర్వాత ఏది జీవం అంటే ఆ ఉంటుంది. నువ్వు ఉంటావా? చచ్చిపోతావు. జీవం అంటే ఈ జీవితంలో 3 పూట్ల అన్నం పెట్టడం కాదు, చచ్చిపోయిన తర్వాత వచ్చే జీవితం. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు అంతం లేని జీవితం ఒకటి ఉంది. ఆ జీవాన్ని ఏ దానం ఇస్తుందో చెప్పు నాకు. ఏ దానం ఇస్తుంది? వాక్యపు దానం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరేం చేయాలి? పరిశోధించండి. అంటే ఇప్పుడు నిత్య జీవం ఎక్కడుంది? లేఖనాల్లో ఉంది, వాక్యంలో ఉంది. నువ్వెందుకు పుట్టావో లేఖనాలు చెప్తాయి. నిన్నెవరు పుట్టించారో లేఖనాలు చెప్తాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో లేఖనాలు చెప్తాయి. నీ బ్రతుకు ఎలా ఉండాలో లేఖనాలు చెప్తాయి. నీ కుటుంబం ఎలా ఉండాలో లేఖనాలు చెప్తాయి. నువ్వు ఒకవేళ వ్యభిచారం చేసావా, దొంగతనం చేసావా, పాపం చేసావా, దానికి వచ్చే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో లేఖనాలు చెప్తాయి. ఆ పాపాలు పోగొట్టుకోవడానికి నీకేమైనా మనసుందా? చాలండి ఇప్పటివరకు చేశానండి, ఏమో తెలియక పాపాలు పోగొట్టేసుకుంటానండి అన్నావా? ఆ పాపాలు పోగొట్టుకునే మార్గం కూడా లేఖనాలు చెప్తాయి. అంటే నీకు చచ్చిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు, బైబిలు, లేఖనాలు. నీ కుటుంబం బాగుండాలి అంటే లేఖనాలు. ఏంటనుకుంటున్నారు బైబిల్ అంటే? నేను మళ్ళీ చెప్తున్నాను, నా చిన్నప్పటి నుంచి నేను ఒకటే బైబిల్ చదువుతున్నాను. ఇది మూర్తి గారు ఇచ్చిన బైబిల్. చిన్నప్పుడు సండే స్కూల్లో 100కి 99 మార్కులు వచ్చేసాయి నాకు. మా మేడం గారు కూడా చెప్తారు, నేను ఏం అబద్ధం ఆడట్లేదు. అప్పటికండి అన్ని ప్రేమ సందేశాలు తప్ప ఈ పెద్ద బైబిల్ దక్కటం, పెద్ద బైబిల్ చదవటం అనేది చాలా రేరు. కుటుంబాల్లో పెద్దగా పెద్ద బైబిల్ లేవు, అందరి ఇంట్లో ప్రేమ సందేశాలే. కొత్త నిబంధనలో నేను సండే స్కూల్లో ఫస్ట్ వచ్చినందుకు అప్పుడు ఇచ్చారండి నా బైబిల్. అప్పటి నుంచి చదువుతున్నాను ఇది బైబిల్. నా చిన్నప్పటి నుంచి ఇదే బైబిల్, ఒకటే బైబిల్, ఒకటే వాక్యం. బైబిల్లో దేవుడు రాయించిన మాటలే చెప్పుకుంటూ వెళ్తున్నాను. కనుక చివరిగా నేను చెప్పేది ఒకటే, మీ కుటుంబం బాగుండాలంటే మీరు ఎవరి దగ్గర రావాలి? జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. జ్ఞానవంతుడారు భార్యతో కాపురం చాలా జాగ్రత్తగా చేస్తాడు. కుటుంబం చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాలు బాగుంటాయి, సంఘానికి రండి. మీ కుటుంబాలు బాగుంటాయి, యేసుప్రభు మాటలు వినండి. మీ కుటుంబాలు బాగుంటాయి, మీరు చేసే భయంకరమైన పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి. మీ కుటుంబాలు బాగుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాలు బాగుంటాయి. ఎవరు నేను ఇంత గొంతెత్తి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న మీరు ఎవరినైనా, ఎవరిని మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, తెల్లవారులు వేస్తే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు కదా, అహోరాత్రులు కష్టపడుతున్నారు కదా, ఎవరి కోసం అని అడిగేవనుకోండి, తక్కువని చెప్పే ఆన్సర్ ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? పిల్లల కోసం అండి. అంతేనా? ఆన్సర్ ఏంటి? పిల్లల కోసం. నేను మాట్లాడుతాను, పిల్లల కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, అసలు నీ పిల్లలు బాగుండాలంటే ఏం చేయాలో నీకు ఏమైనా తెలుసా? తెలీదు. పిల్లలు బాగుండటం అంటే మంచి చదువు చెప్పిస్తే చాలు అనుకుంటున్నారు చాలామంది. కాదండి, నువ్వు ఎంత మంచి చదువు చెప్పించినా వాడు త్రాగుబోతు అయిపోతే, వాడు తిరుగుబోతు అయిపోతే, వాడు దొంగ అయిపోతే, డబ్బు ఉంటుంది, సుఖం ఉంటుందా ఇంట్లో? ఉండదు. నీ పిల్లలు బాగుండాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు బాగుండాలి అంటే దయచేసి తల్లిదండ్రులుగా మీరు దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడు మీ కుటుంబానికి పెట్టిన కట్టడలేంటో సేవకుల నోట, ప్రసంగాల ద్వారా, బైబిల్ ద్వారా మీరు నేర్చుకుని ముందు మీరు సెట్ అయ్యారు అంటే మీ పిల్లలు చాలా బాగుంటారు. రాబోయే తరాన్ని మీరు నిలబెట్టుకుంటారు. మీ పిల్లలకి మర్యాద తెలుస్తుంది. మీ పిల్లలకి పాపం అంటే భయం వేస్తుంది. దేవుడి దగ్గరికి వస్తే మీ పిల్లలు తప్పు చేయరు. గుట్కాలు తినరు, ఖైనీలు తినరు, బైక్ మీద ముందు చక్రం పైకి లేపి నడపరు. ఈరోజు పిల్లలు చేసే పనులు నువ్వే కదా. దేవుడి దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులు, వాక్యంలో పెంచిన తల్లిదండ్రులు ఇవేమి చేయరండి. నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఉన్నానండి, నేను ఏం చేయలేదండి. ఇవి నాకు తెలియదండి. గుట్కాలు నాకు తెలియదండి, సిగరెట్లు నాకు తెలియదండి, మందు చిన్నప్పటి నుంచి దేవుళ్ళో పెరిగారండి. సండే స్కూల్ నాకు దేవుడు అంటే భయం అండి. ఇవి నేను ఏం నేర్చుకోలేదండి, నేను తినలేదండి, తాగలేదండి, నాకు తెలియదండి ఇవేవి. ఇప్పుడు నా కొడుకున్నాడు, ఆడిని దేవుళ్ళో పెంచుకున్నాను, ఆడికి ఇవి ఎక్కడ కూడా రానివ్వను. ఇప్పుడు చెప్పండి, పిల్లలు బాగుండాలంటే ఎక్కడ ఉండాలి మనం? నేను తెల్లవారులు వేసి ఉద్యోగానికి వెళ్ళిపోతున్నానండి, బాగా కట్టలు సంపాదిస్తున్నాను అంటే ఆ కట్టలతోనే నాశనం అయిపోతాడు తర్వాత. సంపాదించవలసినవి డబ్బు కాదు, సంపాదించవలసిన చదువు కాదు, సంస్కారం, నీతి, దేవుడి భయం, ఇవన్నీ బైబిల్ నీకు నేర్పిస్తుంది. ముందు నువ్వు వస్తే తర్వాత నెమ్మదిగా నీ పిల్లలకి నేర్పుకోవచ్చు. నీ పిల్లలు బాగుంటారు. మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలు బాగుంటారు బైబిల్ దగ్గరికి వస్తే.
కనుక ఈ కుటుంబం పడిన ప్రయాస ఒకటే, దేవుడు ఎంత మంచివాడో చెప్పాలి, బైబిల్లో కుటుంబాలకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో చెప్పాలి.